రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మా ఖుదా ఈసా మసీహ్ మినిస్ట్రీస్ యొక్క పరిచర్య ద్వారా దాదాపు కొన్ని దినాల నుండి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరుగుతూ వచ్చింది. మరి అదే పనిలో దేవుడిచ్చిన ఆయుష్కాలను బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మా ఖుదా ఈసా మసీహ్ మినిస్ట్రీ సంఘ విశ్వాసులకును, అలాగే దైవ సేవకులకు, సువార్తకులకు, పరిచారకులకు, సమీపాన సుదూరము నుండి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దైవజనులైన వారందరూ కూడా ప్రభు పేరిట నా శుభాలను తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి గత దినాన మనం ఈ కార్యక్రమం దీని ముందు భాగాన్ని మనం ధ్యానం చేశాము. చాలా దినముల క్రిందట మరి ముస్లిం మత పెద్దలతో నా ప్రశ్నలు అనేటువంటి పార్ట్ 1 మొదటి భాగముగా గత దినాల్లో మనం చూసాం. దానితో పాటు ఇది రెండో భాగముగా మరి చాలా దినాల క్రితం, దాదాపు 10 సంవత్సరాల క్రితం మాట, కొందరు ముస్లిం మత పెద్దలతో గుంటూరు, విజయవాడ నుండి నా దగ్గరికి వచ్చినటువంటి ముస్లిం మత పెద్దలతో నా ప్రశ్నలు. వారు కూడా చాలా ప్రశ్నలు నన్ను ప్రశ్నించారు. ఆ రోజే నేను వాటికి సమాధానం కూడా చెప్పడం జరిగింది. వారు నన్ను ప్రశ్నించే ప్రశ్నలు కూడా నేను మీతో కూడా పంచుకోగలుగుతాను. అలాగా నేను వారితో కొన్ని విషయాలను పంచుకున్నప్పుడు కొన్నింటికి సమాధానం రాగలిగాయి, కొన్నింటికి వారు సమాధానం చెప్పలేక మౌనం దాల్చి వారు వెళ్ళిపోయారు. ఇంతకీ వారి ఉద్దేశం ఏమిటి అంటే, మరలా నన్ను ఇస్లాం మతం వైపునకు నడిపించాలనేటువంటి ఆసక్తితో, చక్కటి ప్రోద్బలముతో నన్ను మరలా వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో వారు నా దగ్గర రావటం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా గత పార్ట్ 1 మొదటి భాగంలో ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియపరిచేశాను. అయితే ఈ మొదటి భాగాన్ని చూసినటువంటి కొంతమంది ముస్లిం సహోదరులు కూడా ఈ గత 2 దినాల నుండి నాకు ఫోన్లు కూడా చేస్తూ రావటం జరిగింది. అలాగే వారి కామెంట్స్లో కూడా వారి యొక్క విషయాలను తెలియపరుస్తూ వచ్చారు. ఏమన్నారంటే, ఇస్లాం అనేటువంటిది మతం అని మీరు ఎలా చెప్తున్నారు? ఇస్లాం అనేది అసలు మతము కానే కాదు. సర్వమానవ జాతి ప్రజలకు సృష్టికర్త అయినటువంటి అల్లా చూపించినటువంటి ఏకైక సన్మార్గం. దానిని మీరు మతం అని చెప్పటానికి మీకు ఎంత ధైర్యము? అసలు ఇస్లాం అనేటువంటిది మతము కానే కాదు. అది సాక్షాత్తు మోక్షానికి వెళ్ళేటువంటి మార్గమే తప్ప మతం కాదు. మీరు మతమని ఎలాగ దాన్ని అభివర్ణిస్తూ ఉన్నారు? మతమని ఎక్కడో ఉన్నది అని చెప్పేసి ఆ యొక్క నా ప్రోగ్రాంలోనే కామెంట్స్లో ఒక సహోదరుడు కూడా తెలియపరిచాడు. నేను దానికి సమాధానం ఏం చెప్తున్నాను అనంటే, ఇస్లాం అనేది మతము కాదు, అది మోక్ష మార్గం అని నన్ను ప్రశ్నించే సహోదరుడు నేను ప్రశ్నిస్తున్నా. ఈ మాట నీకు తెలుసుండే అడుగుతున్నావా, లేక తెలియకుండా ఇస్లాం మతం మీద మక్కువ, ప్రేమ, అభిమానం ఉండటాన్ని బట్టి ఇస్లాం అనేటువంటిది మోక్ష మార్గమే తప్ప ఇస్లాం అనేది మతం అనేది ఎక్కడా ఖురాన్లో లేదు, మతము కానే కాదు అని నన్ను ప్రశ్నించినటువంటి ఈ మధ్యకాలంలో ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత కామెంట్స్ రూపంలో వారు పెట్టారు కాబట్టి వారు నేను ప్రశ్నిస్తున్నా. సహోదరులారా, ఇస్లాం మతం కాదని మీరు అన్నంత మాత్రం సరిపోదు. కానీ అందుకు గ్రంథాలను పరిశోధన చేస్తే ఇది ఖురాన్ వాల్యూమ్ 1, అలాగే ఇది ఖురాన్ వాల్యూమ్ 3, 2 భాగాలు నా దగ్గర ఉంచబడ్డాయి. 1, 2. దీని మధ్యలో ఇంకో భాగం ఉంది, రెండో భాగం కూడా ఉన్నది. ఇస్లాం అనేది మతం కాదనేటువంటిది ముస్లిం సహోదరులు చెప్పుకుంటూ, ఇస్లాం అనేది సర్వసృష్టికర్తని అల్లా మోక్షానికి వెళ్ళే మార్గం అని చెప్తున్నారు. మక్బూల్ గారు, మీరు అనవసరంగా ఇస్లామును మీరు మతం అంటున్నారు, అసలు ఆ మతం అని ఎక్కడో ఉన్నది అని అన్నారు. కనుక నేను వారికి ఖురాన్లో నుండి నేను చూపిస్తున్నాను. అసలు ఇస్లాం అనేది మతమా కాదా? ఇది నిజానికి మోక్ష మార్గమా, లేక భూలోకంలో ఒక వర్గం వారికి సంబంధించిన ఇది మతమా, లేక మానవ జాతి ప్రజలందరకు ముక్తిని లేక మోక్షాన్ని తీసుకెళ్లే ఏకైక మార్గం అనేది నేను ఖురాన్లో నుండి చూపిస్తాను. ఖురాన్ 4 అంటే ఖురాన్ సూరే అన్-నిసా 4:80లో సాక్షాత్తు అల్లా మొహమ్మద్తో చెప్తున్నటువంటి మాట, లేక గబ్రియేలు దూత అల్లా దగ్గర నుండి వచ్చి, అంటే ముస్లింల ఉద్దేశ ప్రకారం దూత వచ్చాడని చెప్తారు కాబట్టి ఆ దూత వచ్చి మొహమ్మద్తో చెప్తున్న మాట ఏమిటంటే, ఇలా వ్రాయబడినది ఏమని, ఓ మహమ్మదు నీవు దేవునికి విధేయుడవై
విధేయుడువై అల్లా మతమగు ఇస్లామును నీవు మత ప్రచారము చేయవలెను. ప్రవక్త పదవి మత ప్రచారం చేయుట మాత్రమే. చూడండి, ప్రవక్త పదవి మత ప్రచారం చేయుట మాత్రమే కానీ ప్రజలు పాపములు చేయకుండా ప్రజలను ఆటంకపరచుట ప్రవక్తవైన నీ పని కాదు. చూసారా ఏమంటారంటే, అది ఎవరైనా కావచ్చు, అది అంతకుముందు వచ్చిన ప్రవక్తలైనా కావచ్చు, లేకపోతే ఈ కాలంలో మహమ్మద్ ప్రవక్త గారు కావచ్చు. అంటే అల్లా చెప్తున్న మాట ఏమిటంటే, ప్రవక్త అనేటువంటి వ్యక్తి చేయవలసింది ఏంటంటే మత ప్రచారం చేయాలట. కాబట్టి ఇస్లాం మతమగు ఈ మతాన్ని నువ్వు ప్రచురపరచుటానికే నేను భూలోకానికి పుట్టించాను. ప్రవక్త పదవి మత ప్రచారం చేయుట మాత్రమే కానీ ప్రజలు చేస్తున్న పాపాలను ప్రజలు చేయకుండగా ప్రజలను పవిత్రమైన మార్గములో నడిపించటం అనేది ప్రవక్త పదవి, ప్రవక్త పని కాదు అనేసి ఇక్కడ ఖురాను 4:80లో చెప్పడం జరిగినది. రెండవ భాగంగా ఖురాను 61లో ఇలా ఉంటుందన్నమాట. ఖురాన్ 61 10-13లో చూస్తే ఖురాన్ సూరే సాఫ్ అందులో రాయబడినది ఏమంటే, అల్లా మతమగు ఇస్లామును పై మతముగా చేయును. చూడండి, అల్లా మతమగు ఇస్లామును అన్ని మతాల కన్నా పై మతముగా చేయును. కావున ముస్లిమానులు తమ విధిని నెరవేర్చవలెను. విశ్వాసమందు స్థిరముగా ఉండి అల్లాహ్ ప్రీతి కొరకు ఇస్లాము మతము కొరకు ధనమును ప్రాణమును వినియోగించి ధర్మయుద్ధములు సల్పవలెను. దీని వలన ఇహలోకములో దేవుని సహాయమును జయమును ప్రభుత్వమును కూడా మీకు లభించున్నది. అంత మాత్రమే కాక స్వర్గములో మీకు ముక్తి మోక్షములో కూడా లభించుటయే గొప్ప విజయం. దీనికి మించిన మంచి వ్యాపారము మరి ఏదియూ కూడా లేదు. ఇతర లోక వ్యాపారాలలో చాలా నష్టములు కలుగును, కానీ దీని యందు ఎలాంటి నష్టము కలగదు. తిరిగి అల్లా అన్ని పాపాలు కూడా క్షమించగలుగుతాడు. మీరు శాశ్వతమైన స్వర్గ సౌఖ్యములు మీకు లభించును. అల్లా వాగ్దానము చేసినట్లు హజరతు రసూలు వారు శిష్యులను వారి తర్వాత వారును లోకమందు గొప్ప గొప్ప రాజ్యములు పొందిరి. ఇప్పుడు కూడా నిజమైన భక్తి విశ్వాసము కలిగి పూర్వీకుల వల్లే ధర్మ యుద్ధములు చేసినచో ముస్లిమాన్లు కోల్పోయిన రాజ్యములు తిరిగి పొందుకోగలుగుతారు. చూసారా ప్రియులారా, ఇక్కడ కూడా చెప్పబడిన మాట ఏమిటంటే, అల్లా మతమగు ఇస్లాం మతమును ఉన్నతమైన మతముగా చేయును అనేది ఖురాన్ మాట. అక్కడి నుంచి కిందకి ఏం చెప్పుకొచ్చాడంటే, ఓ మహమ్మదు, భూమి మీద ఇస్లాము మతము కొరకు ప్రాణము ధనము సర్వం వినియోగించి అల్లా మతమగు ఇస్లాం మతము కొరకు ధర్మయుద్ధాలు మీరు చెయ్యండి. అలా చేసినచో మీకు స్వర్గములో గొప్ప ఫలితాలు పొందుతారు. శాశ్వతమైన స్వర్గవనములో మీరు ఉండిపోతారు. స్వర్గంలో అక్కడ మీకు ఎలాంటి భయము లేదు. మీ పాపాలన్నీ క్షమించబడతాయి. భూలోకంలో ఏ వ్యాపారం చేసినా నష్టం కలుగును, కానీ మతం పేరుట యుద్ధము చేయుటలు దీనికి మించిన మంచి వ్యాపారం మరొకటి లేదు. అలా యుద్ధము చేసి మీరు చనిపోయినా లేక మీ చేత ఇతరులు చచ్చిపోయినా అల్లా వారి పాపములను క్షమిస్తాడు. కాబట్టి అల్లా మతమగు ఇస్లాం అని చెప్పి క్లియర్గా రాయబడింది. కాబట్టి మనడు దినాన్న ఆ కౌంటర్లో తెలియపరిచినటువంటి బ్రదర్, మరి ఆ సహోదరుడిని తెలియపరిచే మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇస్లాము మతమని మక్బూల్ గారు మీరు ఎలా వర్ణిస్తున్నారు? అసలు ఇస్లాం అనేది మతమే కాదు, మోక్షానికి పోయే మార్గం అని అన్నారు కనుక వారికి నేను తిరిగి సమాధానం ఏమిస్తున్నానంటే, మతం అని నేను చెప్పలేదు నాయనా, ఖురాను గ్రంథములోనే అల్లా మతమగు ఇస్లాము అని రాయబడినది. రెండు, ఓ ప్రవక్త, నీవు మత ప్రచారం చేయటానికే నేను నిన్ను పుట్టించి తిని తప్ప
ప్రజలు చేసే పాపాలు ప్రజలు చేయకుండా వారిని పవిత్రమైన మార్గములో నడిపించుట ప్రవక్తగా నీ పని కాదు అని కూడా అల్లా ఆ విషయాన్ని కూడా తెలియపరచు. దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇస్లాం అనేది సాక్షాత్తు మతమే. కాబట్టి చాలా కాలం క్రిందట, అంటే దాదాపు 10 ఏళ్ల క్రితము నా దగ్గరకు ముస్లిం సహోదరులు వచ్చి మరలా నన్ను వెనక్కి లాగే ప్రయత్నం చేసినప్పుడు నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగగా వాటికి ఏ విధమైనటువంటి సమాధానాలు నాకు రాలేదు. అయితే తిరిగి నేను వారిని కూడా చాలా ప్రశ్నలు ప్రశ్నించాను. దీనిని మొదటి భాగంలో వారిని ప్రశ్నించిన ప్రశ్నలు ఏంటో కూడా అందులో కూడా మీరు చూడగలుగుతారు. ఇప్పుడు రెండో భాగంలో కూడా వారిని ప్రశ్నించినటువంటి ప్రశ్నల్లో కొన్ని విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ముస్లిం సహోదరులు నేను ప్రశ్నించిన ప్రశ్న ఏమిటంటే, అయ్యా అల్లాయే నిజానికి సృష్టికర్త అని మీరు అంటున్నారు, భూమి మీద సకల మతాల కంటే ఇస్లాం మతమే గొప్ప అన్నప్పుడు మీ ఇస్లాం మతములో పుట్టి పెరిగినటువంటి ఏ ముసల్మానైనా, అనగా ఇస్లాం మతమే సన్మార్గం అని నమ్మేటువంటి వారి ద్వారా మీ అల్లా ఈ సృష్టిలో తోటి మానవ జాతికి ఉపయోగపడేటువంటి యంత్రాలు, పరికరాలు మొదలగు ఏమైనా సరే మానవ జాతి మేలు కొరకు, భూమి మీద ఉన్న సకల జాతి ప్రజలందరికీ మేలు కలుగునట్లు, ప్రయోజనం కలుగునట్లు ముసల్మానులైనటువంటి ముస్లిం మతములో ఉన్న మీ చేత ఏ విధమైనటువంటి వస్తు, వాహన, పరికరాలు లాంటి ఏవైనా మీ చేత మీ అల్లా చేయించారా అని. దానికి మరలా సరిగా మాకు చెప్పండి, మాకు అర్థం కాలేదన్నప్పుడు మళ్ళా విడమర్చి చెప్పాను, అయ్యా 2 చక్రాల సైకిల్ బండి మొదలుకొని వందలాది చక్రాల రైలు బండి వరకు ఎవరు తయారు చేశారో మీకు తెలుసా అన్నారు. వింటుంటామని తెలియదండి అన్నారు. దాన్ని తయారు చేసింది క్రైస్తవులే. ఆకాశంలో ఎగిరే రాకెట్ని ఎవరు తయారు చేశారో తెలుసా? గాల్లో ఎగిరే విమానాన్ని ఎవరు తయారు చేశారో తెలుసా? అవి కూడా తయారు చేసింది క్రైస్తవులే. ఆఖరికి అచ్చు యంత్రాన్ని మొట్టమొదట తయారు చేసింది ఎవరో తెలుసా? అది కూడా క్రైస్తవులే. అలాగే ఇంకు పెన్ను తయారు చేసింది కూడా క్రైస్తవులే. అలాగుననే ఈరోజు ఫేస్బుక్ కానీ, అలాగుననే ఇంటర్నెట్ కానీ, ఆఖరికి సెల్ ఫోన్ కానీ, ఒక కంప్యూటర్ కానీ, ఒక టీవీ కానీ, ఒక రేడియో కానీ, ఒక టేప్ రికార్డ్ కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ, ఒక ఎయిర్ కూలర్ కానీ, ఒక ఏసీ కానీ, ఏమంటే ఈ విధముగా మానవులకు ఉపయోగపడే ప్రతి యంత్రాన్ని, ప్రతి వస్తువు, ప్రతి పరికరాన్ని క్రైస్తవులు మాత్రమే వాళ్ళ చేతే ఎందుకు, ఆఖరికి అణుబాంబుతో శుద్ధ ఇజ్రాయిలీలే కనిపెట్టారు. అది కూడా ఈరోజు ప్రపంచమంతా AK-47 గన్లు ఉంటే ఉండొచ్చు గాక, బాంబులు కూడా ఉంటే ఉండొచ్చు గాక ప్రపంచమంతా, కానీ వాటిని కూడా కనిపెట్టింది మొట్టమొదటిసారి ఎవరు అని అంటే వారు క్రైస్తవులే. నేను అన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక క్రైస్తవులే ఎందుకు కనిపెట్టారు? మీ మతములో ఒక ముస్లిమాన్ 5 పూటలు నమాజ్ చేసే ఒక ముస్లిమాన్ ప్రపంచానికి ఉపయోగపడేటువంటి ఒక కారు కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు తయారు చేసే సందర్భం క్రైస్తవులు తయారు చేసినారు. ప్రపంచం అంతా ఈరోజు సెల్ ఫోన్లు ప్రపంచం అంతా కూడా ఉన్నాయి. ఈరోజు టీవీలు అనేవి ప్రపంచం అంతా కూడా ఉన్నాయి. సెల్ ఫోన్లు ప్రపంచం అంతా కూడా ఉన్నాయి. ఈరోజు విద్యుత్ సదుపాయం అనేది ప్రపంచం అంతా కూడా ఉంది. కరెంటు ద్వారా వెలిగే ఒక బల్బు, దాన్ని కనిపెట్టింది కూడా థామస్. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ప్రపంచం మొత్తం మీద కూడా క్రైస్తవులే ప్రపంచ మానవులకు ఉపయోగపడేటువంటి వస్తు, వాహన, యంత్ర, పరికరాలు అవన్నీ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, అలాగే పెద్ద పెద్ద ప్రాజెక్టులు, పెద్ద పెద్ద ఆనకట్లు, ఇవన్నీ కూడా తయారు చేసి కనిపెట్టింది ఎవరో తెలుసా? క్రైస్తవులే. మరి మీ ఇస్లాం మతములో పుట్టి ఇస్లాం మతమే గొప్ప అన్న మీ ద్వారా ప్రపంచానికి ఏం ఒరిగినది? ఏ పెద్దవి కనిపెట్టగలిగారు? ఎవరో కనిపెట్టిన తర్వాత మనం తయారు చేయటం అనేది సహజం. ఒరిజినల్ అనేది ఒకటి ఉంటే జిరాక్స్ ఎన్నెన్న కాపీలు మనం తీసుకోవచ్చు కదా. ఒరిజినల్ అంటూ ఒకటి ఉంటే నకలు, ఆ తర్వాత ఎన్నైనా ఆ తర్వాత మనం జిరాక్స్ రూపంలో ఫోటోస్టాట్ ద్వారా చాలా మనం తీసుకోవచ్చు. మొదటంటూ దాన్ని తయారు చేసే కర్త అంటూ ఒకటి ఉండాలి కదా. రైట్ బ్రదర్స్ వారు తయారు చేసింది విమానము. ఇలా చెప్పుకుంటూ వెళితే వాళ్ళన్నీ కూడా తయారు చేసింది. ఆఖరికి ఇంగ్లీష్ మెడిసిన్స్ కానీ, ఒక నీడిల్, ఒక సూది కానీ, దాంట్లో ఉండే ఇంగ్లీషు ఔషధాలు, ఇవన్నీ కనిపెట్టింది క్రైస్తవులే. ఈ విధంగా చెప్పినప్పుడు వచ్చినటువంటి వారు తిరిగి నేను అడిగా, మీరు ఎక్కొచ్చారు కదా కార్లు, 2 కార్లలో మీరు వచ్చారు కదా,
మీరు వచ్చినటువంటి ఈ కారులో కూడా ఆ కారును కూడా తయారు చేసింది క్రైస్తవులే. భూమిలో నుండి పెట్రోల్ బయటికి తీయటం అనేది, అది ప్రజలకు ఉపయోగపడటం, గ్యాస్ను బయటికి తీయటం, ఇవన్నీ కూడా తయారు చేసింది మొట్టమొదట క్రైస్తవులే. ఆ తర్వాత ప్రపంచ దేశాలు అందరూ చేయొచ్చు ఆ తర్వాత పనులు అని అన్నప్పుడు కాస్త వారు అక్కడ మౌనం దాల్చారు. ఆ తర్వాత నేను వారిని ప్రశ్నించినటువంటి ప్రశ్నల్లో మరికొన్ని ఏమిటంటే, ఈ విధంగా నేను వారిని ప్రశ్నించటం అనేటువంటి జరిగింది. మీ ఇస్లాం మతం చాలా గొప్ప అని మీరు అంటున్నప్పుడు, మరి మీ ఇస్లాం మత ప్రకారము, మరి మీ ఇస్లాం మతమే చాలా గొప్ప అని మీరు అనుకుంటున్నప్పుడు, మరి హిందూ మతానికి, ఈ భారతదేశంలోని హిందూ మతానికి మీ ఇస్లాం మతానికి ఏమిటి వ్యత్యాసము? హిందూ మతం ఎంతో మీ ఇస్లాం మతం కూడా ఇంచుమించు అంతే అనేసి నేను అన్నప్పుడు, అయ్యో చాలా అపచారం, అల్లా క్షమించునుగాక, అసలు హిందూ మతానికి ఇస్లాం మతానికి ఎక్కడ పోలికలు? ఇస్లాం మతమే సృష్టికర్త అయినటువంటి దేవుని మతం తప్ప మిగతా ఎన్ని మనుషులు కల్పించుకున్నాయి అన్నారు. అప్పుడు నేను వారిని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు కొన్ని ఏమిటంటే, హిందువులు దిష్టి తగులుతాదని గుమ్మానికి ఏవేవో తగిలిస్తారు, దిష్టి తగులుతాదని పిల్లలకు దిష్టి కూడా తీస్తారు, ఇది మీ ఇస్లాం మతంలో ఉంది. మీ మొహమ్మద్ వారు కూడా పిల్లలకు దిష్టి తగలకుండా చూసుకోనండి, మనుషుల యొక్క కన్నుల్లో నుండి ఆ యొక్క దిష్టి తగిలినప్పుడు పిల్లలు అన్నపానాలు పాలు త్రాగటం మానేస్తారు, పిల్లలకు దిష్టి తగులుతుంది అని మీ మొహమ్మద్ వారు స్వయంగా తన జీవిత చరిత్ర మహితోక్తులు వాల్యూమ్ 1లో వాల్యూమ్ 2లో ఆయన తెలియపరిచారు అనేసి నేను ఆ పుస్తకం చూపించాను. నేను అక్కడ చదువుకున్నారు, వారు ఆశ్చర్యపోయారు. అంటే ఇస్లాం మతంలో దిష్టి తగులుతుంది అనేది, అంటే నరగోళ, నరదృష్టి తగులుతుంది అనే బలహీనత ఇస్లాములో ఉంది. అలాగుననే హిందువుల్లో కూడా ఉన్నది. ఇంటికి దిష్టి తీస్తారు, మనిషికి దిష్టి తీస్తారు, వస్తువులకు కొత్తగా కారు కొనుక్కుంటే కారుకి దేనికైనా వారు దిష్టి తీస్తారు. కాబట్టి ఇక మీ ఇస్లాం మతం గొప్ప అన్నప్పుడు, దేవుళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ దేవుళ్ళు అనేటువంటి నమ్మే ఇస్లాం మతానికి, హిందూ మతానికి, దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి ఈ ఇస్లాం మతానికి ఏమిటి తేడా? దేవుళ్ళు చాలామంది ఉన్నారు, అందరూ దేవుళ్ళే, ఏ మార్గాన వెళ్ళినా పర్వాలేదు అని అనుకునే హిందుతత్వానికి, లేదు దేవుడు ఒక్కడే నమ్మే మీ ఇస్లాం మతానికి ఏమిటి తేడా? చాలామంది దేవుళ్ళు ఉన్నారని నమ్మి వారి విశ్వాస ప్రకారం దిష్టి తగులుతుందని వారికి ఉంది, దేవుడు ఒక్కడే అని నమ్మేటువంటి మీ విశ్వాసంలో కూడా దిష్టి తగులుతుంది, కాబట్టి దిష్టి తీయాలనేది మీరు కూడా చేస్తున్నారు. ఇక ఆ మతం కంటే మీ మతం ఏం గొప్ప? తర్వాత క్రైస్తత్వంలో అయితే మాత్రము దిష్టి తగులుతుంది అనేది ఎక్కడా లేదు, దిష్టి తీయమని కూడా ఎక్కడా కూడా లేదు, ఏ క్రైస్తవులు కూడా దిష్టి తీయరు, నిజమైనటువంటి క్రైస్తవులు. తర్వాత మరి బొమ్మలను లేకపోతే రాళ్లను దేవతలని పేరు చెప్పి విగ్రహాలను పూజించేటువంటి బహుదేవతారాధికులైన హిందూ మతానికి మీ ఇస్లాం మతానికి ఏమిటి తేడా? సకల మతాల కంటే మీ మతం గొప్ప అని చెప్పటానికి మరి మీ మతంలో ఏ గొప్పతనం ఉంది? మీ ముస్లింలలో మరి రంగురాళ్ళు ధరిస్తుంటారు, ఈ రంగురాయి ధరిస్తే మంచిదని చెప్పి ఎక్కువ వెండిని వాడుతుంటారు ముస్లింలు. ఆ మాట చెప్తున్నాడు, వచ్చిన వాళ్ళకు కూడా ఉంగరాలు ఉన్నాయి. ఆ రోజు మీరు ఎందుకు పెట్టారు ఈ నల్లరాయి, ఈ పచ్చరాయి మీరు ఎందుకు పెట్టారంటే వాటికి దానికి సమాధానం చెప్పలేకపోయారు వాళ్ళు. సరే, మీరు ఎలాగైతే పచ్చరాయి, నల్లరాళ్ళు, వెండి ఉంగరాల్లో మీరు పెట్టుకున్నారో, హిందువులో కూడా చాలా వరకు మరి రకరకాల నవరత్న యొక్క రాళ్ళు, గోమేదకం, నీలము, పద్మరాగం, సులేమాను ఏమండి, ఇలాగ రకరకాలైనటువంటి రంగు రాళ్ళు, జాతిపక్ష ఉంగరం అని పేరు చెప్పి ఆ ఉంగరంలో తమ రాళ్ళు పేరు బలాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు కూడా ఇంచుమించు అలాగే రంగురాళ్ళు మీ వ్రేలుకు కూడా మీరు ధరిస్తున్నారు. ఇక బహుదేవతారాధన చేసే వారిలో వారి విశ్వాసం ఏంటంటే, ఈ రాయి పెట్టుకుంటే, ఈ ఉంగరం పెట్టుకుంటే నాకేదో మంచి జరుగుద్దు, నాకేదో మేలు జరుగుద్దని బలహీనత వారికి ఉన్నట్లు, అల్లా ఒక్కడే అని నమ్మి కూడా మీ మతంలో మీరు కూడా చేతికి రంగురాళ్ళు పెడుతున్నారు కదా. వారి విశ్వాసానికి మీ విశ్వాసానికి ఏమిటి తేడా? రెండు ఒకటే కదా. ఇక ఆ మతం కంటే మీ మతం ఏం గొప్ప? కానీ క్రైస్తవ్యంలో రాళ్ళు పెట్టుకుంటే పలానా మేలు జరుగుద్దని ఏ పాస్టర్ కూడా ఎక్కడ చెప్పడు. పలానా రాయి పెట్టుకుంటే మీకు కలిసి వస్తుందని, మీ పేరు బలాన్ని బట్టి పలానా రంగు రాయి పెట్టుకుంటే అన్ని లాభాలు మీకు కలిసి వస్తాయని ఏ సేవకుడు ఎక్కడ ప్రపంచం మొత్తం మీద ఎవరు చెప్పరు. కానీ ఇస్లాంలో కూడా చేతికి రంగురాళ్ళు పెట్టే స్వభావం ఉంది, స్థితి
హిందూయిజంలో కూడా రంగురాళ్ళు పెట్టుకోవటం స్వభావం వారికి కూడా ఉంది. తర్వాత ఇస్లాం మతము గొప్పదని మీరు అంటున్నప్పుడు హిందూ మతములో వారు అగరత్తులు వెలిగిస్తుంటారు. మరి మీ ఇస్లాం మతంలో కూడా ఫోటోల దగ్గర అగరత్తులు వెలిగిస్తుంటారు. కల్మా అంటే వాక్య అంటే గోడకి ఫోటోలు ఉంటే ఫోటోల దగ్గర మీరు అగరత్తులు వెలిగిస్తున్నారు. మరి విగ్రహారాధన చేసేవారు ఫోటోలకి వారు అగరత్తులు వెలిగించినట్లు మీరు కూడా అగరత్తులు వెలిగిస్తున్నారు. వారు కూడా సాంబ్రాణి ధూపం వేస్తున్నప్పుడు అల్లా ఒక్కడని చెప్పే మీ మతములో కూడా సాంబ్రాణి ధూపం వేస్తున్నారు కదా. సైంటిఫిక్గా సాంబ్రాణి ధూపం అనేది బ్యాక్టీరియా బయటకు పారద్రోలడానికి, బ్యాక్టీరియా చచ్చిపోవటానికి సాంబ్రాణి వేసుకోవటానికి సహజం, తప్పులేదు. అది ఎవరైనా యూజ్ చేయొచ్చు. చిన్నపిల్లలు స్నానం చేయించిన వెంటనే వారి తలకి సాంబ్రాణి ధూపం వేస్తారు, తప్పులేదు, మంచిది, ఆరోగ్య సూత్రం. అలాగే పసుపు నీళ్లు త్రాగటం అనేది పసుపు యాంటీబయాటిక్, ఆరోగ్య సూత్రం, అది మంచిదే. కాబట్టి ఇక్కడ హిందూయిజంలో పెళ్లి కొడుకుని చేసినప్పుడు ఆ పిల్లవాడికి హల్దీ అంటే పసుపు రాస్తారు హిందువులు కూడా. మీ ముస్లింలలో కూడా పసుపు రాస్తారు. ఇక మీ మతం గొప్ప ఏమిటి? వాళ్ళు పసుపు రాస్తారు పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి. అలాగే మీరు కూడా హల్దీ లగాతే అంటారు. హల్దీ అంటే పసుపు. వాళ్ళు కూడా చేస్తున్నారు, మీరు కూడా చేస్తున్నారు. వారు సాంబ్రాణి ధూపం వేస్తున్నారు, మీరు సాంబ్రాణి ధూపం వేస్తారు. వారు అగరత్తులు ఇస్తున్నారు, మీరు అగరత్తులు ఇస్తున్నారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే వారు హిందువులు వారి మతం ప్రకారంగా మరి చనిపోయిన వారి యొక్క సమాధుల యొద్దకు వెళ్ళి వారు నమస్కరిస్తారు. అంటే వారిని బాబాలని చెప్పి వారిని పూజిస్తారు. హిందువులు చాలామంది బాబాలు ఉన్నారు. షిరిడి సాయిబాబా కావచ్చు, పుట్టపర్తి సత్య సాయిబాబా కావచ్చు, మెహర్ బాబా కావచ్చు, ఇంకా చాలామంది హిందూ మతంలో బాబాలు చాలామంది ఉన్నారు. క్రైస్తవ్యంలో బాబాలు ఎవరు లేరు సుమా. క్రైస్తవులు ఎవరు కూడా ఏ బాబా దర్గా దగ్గరికి వెళ్ళి నమాజు చేయటం, ప్రార్థన చేయటం అనేటువంటిది లేదు. వాళ్ళ దగ్గర కూడా బాబాల దగ్గర ఏం చేస్తారంటే నెమల వెంట్రుకలు, నెమల కుంచుతో వారు కూడా దీవిస్తుంటారు. ముస్లిములు బాబాల దర్గాల దగ్గర కూడా వారు కూడా నెమల కుంచుతోటి ఇలాగ వచ్చిన వాళ్ళందరినీ నెత్తి మీద పెడతారు. వాళ్ళకి మీకు ఏమిటి తేడా? రెండు ఒకటే కదా. ఇక మీ మతం గొప్ప అని చెప్పుకోవటానికి మీ మతములో ఏముందని ప్రశ్నించాను. వారి దగ్గర ఒక నెమల కుంచులాడుతుంటుంది ఇంత, ఇది ఒక చీపురు కట్టలాగా, వారు దాని మీద నెత్తి మీద పెడతారు. మీరు కూడా అదే చేస్తున్నారు. వారు కూడా దర్గాల దగ్గరికి, బాబాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నారు. మీరు కూడా బాబాల దగ్గరికి వెళ్ళి పూజ చేస్తున్నారు. వారు కూడా బాబా సమాధికి ఏదో ఇసురు గారు ఇస్తున్నట్టు అలా ఇసురుతుంటారు. మీ దర్గాల దగ్గర కూడా అలాగే ఇస్తున్నట్టుగా మీరు ఇసురుతున్నారు. ఏమంటే అక్కడ వారు మీరైతే ఫాతియా ఏదో పెడతారు, బూందీ ఏదో మీరు పెడుతున్నారు. వారు కూడా అక్కడ కొబ్బరికాయలు, అరటిపళ్ళు లాంటి ఏదో బాబా గుడి దగ్గర వాళ్ళు పెడుతూ ఉన్నారు. అక్కడ తినొస్తే మనకు మంచి జరుగుద్దని కాస్త మీరు అక్కడ తినేసి మీరు వస్తారు, వాళ్ళు తినేస్తారు. ఆ తినే దాంట్లో కొంత ఇతరులు పంచిపెడితే పుణ్యమని వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే వీళ్ళు కూడా కొబ్బరికాయ పగలగొట్టి అరటిపండు కాస్త ఇతరులకు కూడా వాళ్ళు కూడా పంచిపెడతారు. వాళ్ళు కూడా పువ్వులు ఇసురుతారు ఆ యొక్క దేవుడి మీద. మీరు కూడా సమాధుల మీద, అంటే దర్గాలు, బాబాలు, ముఖ్యంగా నేను చెప్పేదంటే బాబాల మీద మీరు కూడా పువ్వులు జల్లుతుంటారు. వారు అగరత్తులు ఇచ్చారు, మీరు అగరత్తులు ఇచ్చారు. వారు సాంబ్రాణి ధూపం వేస్తారు, మీరు సాంబ్రాణి ధూపం వేస్తున్నారు. తర్వాత వారు కాశీ వెళ్ళి చచ్చిపోతే మాకు పుణ్యం వస్తుంది అనే ఉద్దేశం వారికి ఉంది. ముస్లింలైనటువంటి మీకు కూడా మక్కా వెళ్ళి చచ్చిపోతే మాకు కూడా పుణ్యం వస్తుంది అనే ఉద్దేశం మీలో కూడా ఉంది. కాబట్టి ఇంకా ఆ హిందూ మతానికి అందరూ దేవుళ్ళు, ఏ దేవుడు నమ్మినా పర్వాలేదని నమ్మే వారి విశ్వాస ప్రకారము మరి ఆ యొక్క కాశీ వెళ్ళి అక్కడ చచ్చిపోతే స్వర్గం దొరుకుద్దనేది వారు అనుకుంటున్నట్లు మీరు కూడా మక్కా వెళ్ళి చచ్చిపోతే స్వర్గం దొరుకుద్దని మీరు అంటూ ఉన్నప్పుడు ఇక మీ మతము ఏమిటి గొప్ప? హిందూ మతం ఎంతో మీ మతం కూడా అంతే కదా. ఇలా నేను వారిని ప్రశ్నిస్తున్నారు. వారు కూడా నన్ను అడిగారు, మరి మీ క్రైస్తవులు కూడా ఈస్టర్ పండగకి వెళ్ళి సమాధుల దొడ్డికి వెళ్ళి మీరు కూడా సమాధుల మీద పువ్వులు వేస్తారు కదా అని నన్ను ప్రశ్నించారు. దానికి నేను చెప్పిన విషయం ఏంటంటే, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు సమాధిని గెలిచాడు అనేటువంటి దాన్ని పట్టుకొని ఒక ఆనవాయితీగా నామకార్థ క్రైస్తవులు, అంటే వందలో కూడా కాదండి, 10,000లో ఒకడితో పోల్చుకుంటే 10,000లో ఏదో ఒకడు, అలాంటి వాడు మాత్రమే, అజ్ఞానంగా ఉన్నవాడు మాత్రమే చనిపోయిన తన వారి సమాధి దగ్గరికి వెళ్తారు. బాబా అని పేరు చెప్పిగాను, లేకపోతే ఆ సమాధికి దండం పెడతా లోపల ఉన్న బాబా నా ప్రార్థన ఆలకించి నాకు అనుకున్నాయని తీరుస్తాడను చెప్పేసి ఏ క్రైస్తవులు వెళ్ళరు. యేసుప్రభు వారు లేచినప్పుడు
పరిశుద్ధులైనటువంటి వారి సమాధులు, మృతులైన వారు అనేకులు లేపబడ్డారని చెప్పేసేసేసి మరి 27 మత్తయి సువార్త మరి 51 వచనములో కెవ్వున కేక వేసి ఆయన ప్రాణం పెట్టగా అంత మృతులైన వారు సజీవులకు లేపబడ్డారు. ఆ విశ్వాసముతో మరి యేసు ప్రభు వారు లేచారు కదా ఈస్టర్ రోజున, చాలామంది లేచారు కదా, అలాగే మా వారు కూడా లేవాలి అని చెప్పేసి దేవుడికి ప్రార్థన చేసుకోవటం ఏదో, లేకపోతే సమాధుల మీద పూలు చల్లడం, అది కూడా బైబిల్ ప్రకారం 100కి 110% తప్పు. 99 అని కూడా నేను చెప్పట్లేదు. అసలు క్రైస్తవులు సమాధుల దగ్గరికి వెళ్ళడమే పెద్ద బుద్ధిహీనత. క్రైస్తవులు సమాధుల దగ్గరికి వెళ్ళి కొవ్వొత్తులు వెలిగించటాలు, పువ్వులు జల్లటాలు, ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయటాలు, ఇవన్నీ 100కి 100% కాదు, 100కి 110% తప్పు. ఈ పనులు ఎవరు చేస్తారంటే వాక్య పునాది లేని వారు, కేవలం అజ్ఞానంగా ఉండే నామకార్థమైన వారే. ఏదో అంతంత మాత్రం వాళ్ళు చేస్తున్నారు, మేము చేయాలి కదా, అయ్యో వాళ్ళది మా పక్క సమాధి, మా వాడిది ఆ పక్క సమాధి, వాళ్ళు చేసిన మేము చేయబడి బాగోదు అన్నట్టుగా వెళతారే తప్ప బాబాల దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితి హిందూయిజంలో ఉన్నట్లు, ఇస్లాంలో ఉన్నట్లు క్రిస్టియానిటీలో లేదు. కాబట్టి ఈ రెండిటితో పోల్చుకుంటే క్రైస్తవ్యం చాలా శ్రేష్టమైందని తెలియపరచడం జరిగింది. తర్వాత వారిని ప్రశ్నించేటువంటి మరొక మాట ఏమిటంటే, మరి మీ ఇస్లాం మత ప్రకారంగా మరి బహుభార్య తత్వాన్ని మీరు ఎందుకు కలిగి ఉన్నారు అని నేను ప్రశ్నించా. మీ ఇస్లాం మతంలో బహుభార్య తత్వం అనేటువంటిది మీరు ఎందుకు కలిగి ఉన్నారు? హిందూయిజంలో కూడా దేవుళ్ళని పేరు చెప్పుకునేటువంటి వారిలో చాలామంది దేవుళ్ళు అనబడిన వాళ్ళకి బహుభార్యలు ఉన్నారు. అలాగే ఇస్లాం మతములో మొహమ్మద్ ప్రవక్త గారు మొదలుకొని ఆయన ఖలీఫాలు, ఆయన అనుచరులు, ఈరోజు ప్రపంచం ముస్లింలందరూ కూడా బహుభార్య తత్వాన్ని వారు కలిగి ఉన్నారు కదా. అసలు ఇస్లాం మత ప్రకారంగా బహుభార్య తత్వం అనేది మీకు ఎందుకు ఉంది? మరి బైబిల్ కొత్త నిబంధన యేసు ప్రభు వారిని ఫాలో అయ్యేటువంటి ఫాలోవర్స్, లేకపోతే యేసు ప్రభుని విశ్వసించే విశ్వాసులైతే బైబిల్ ప్రకారముగా ఒక పురుషునికి ఒక స్త్రీ మాత్రమే, అలాగే ఒక స్త్రీకి ఒక పురుషుడు మాత్రమే అని కంఠాపదముగా యేసు ప్రభు వారు చెప్పారు. అలాగే భార్య బ్రతికుండగా ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్తే ఆమెతో వ్యభిచరిస్తున్నాడని కూడా ప్రభు చెప్పేశారు. అలాగే భర్త బ్రతికుండగా ఈ స్త్రీ మరొక పురుషుడి దగ్గరికి వెళ్ళిన ఆమె వ్యభిచారిణి అనబడునని ప్రభు చెప్పేశారు. కాబట్టి క్రైస్తవ్యం యేసు ప్రభు వారి బోధల ప్రకారంగా స్త్రీ బ్రతికినంత కాలమే ఆమె ధర్మశాస్త్రం బద్దురాలి, ధర్మశాస్త్రంగా ఆమె లోబడుచున్నది. భర్త చనిపోయిన తర్వాత ఆమె ఒకళ్ళ వయసులో ఉండి చిన్న చిన్న పిల్లలు ఏ దిక్కు ఆధారం లేకపోతే మరొక పురుషుడిని పెళ్లి చేసుకోవటం తప్పులేదు. మళ్ళీ ఆ పురుషుడు కూడా ఎలాంటి వాడు అయి ఉండాలి? తనకు ఒకళ్ళ భార్య చచ్చిపోయిన వ్యక్తి అయినా అయి ఉండాలి, లేదా అప్పటి వరకు పెళ్లి చేసుకోలేనటువంటి పురుషుడైనా అయి ఉండాలి తప్ప తనను పెళ్లి చేసుకోవడానికి అవతల పురుషుడికి ఇంకో భార్య బిడ్డలో ఉన్న వ్యక్తిని కూడా ఈ స్త్రీ కూడా చేసుకోకూడదు, సమస్యలు వస్తాయి. కాబట్టి మీ ఇస్లాంలో అలా కాదు కదా. ఒక పురుషుడు సాధ్యమైతే 4 నుండి 7 వరకు కూడా చేసుకుంటారు. మొహమ్మద్ వారి విషయానికి వస్తే 12 మందిని కూడా ఆయన చేసుకోవటం జరిగింది కదా అన్నప్పుడు అందులో వచ్చిన ఒక ఆయన నాతో ఏమన్నాడంటే, వెంటనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇలాంటి ఖురాన్ అన్నమాట, ఆ ఖురాన్లో నుండి ఒక విషయాన్ని నాకు తీసుకొచ్చి చూపించారు. అదేంటంటే ఖురాను 78:8 ఉంటుంది అనమాట. ఏమంటాడంటే, అల్లా మానవులను జతలు జతలుగా చేశాడు, అయితే స్త్రీల వలన పురుషులకు మనశ్శాంతి కలుగుతుంది అన్నమాట చూపించాడు నాకు. ఈ మాట ఖురాన్లో ఉందండి. ఖురాన్లో కూడా ఈ యొక్క 3rd వాల్యం ఈ 3వ భాగములో కూడా ఆ మాట ఉంది. ఏమన్నదంటే, పురుషులకు స్త్రీల వలన మనశ్శాంతి కలుగును. కాబట్టి బహుభార్యలను పెళ్లి చేసుకోవటం వలన భూమి మీద ముస్లింలకు మనశ్శాంతి కలుగుతుంది అనే మాట ఉంది. కాబట్టి మా మతం వారు మేము విశ్వసిస్తాం కాబట్టి బహుభార్య తత్వం అనేది మాలో ఉంది. ఎందుకంటే పురుషులకు స్త్రీల వలన మనశ్శాంతి కలుగుద్ది అని ఉంది అన్నాడు. నేను చెప్పా, బ్రదర్ నిజంగా మీరు నిజంగా మనశ్శాంతిగా బ్రతుకుతున్నారా? మీకు కూడా బహుశా ఒకరు లేదంటే 2 భార్యలు మీకు కూడా ఉండొచ్చు, వచ్చినటువంటి మీకు కూడా, నేను కాదంటా లేదు. కాకపోతే మిగతా వారికంటే బహుభార్యతత్వం కలిగి ఏమాత్రం మీరు మనశ్శాంతితో ఉంటున్నారు? అసలు మనశ్శాంతి అనేది మానవుని సృష్టించిన దేవుడు ఇవ్వాలా మనశ్శాంతి అనేది? లేక ఒక మనిషి ద్వారా తోటి మనిషికి మనశ్శాంతి అనేటువంటిది వస్తుందా? మానవ హృదయాన్ని, మనిషి మనస్సును, అంతరంగాన్ని సృష్టించిన దేవుడే మనశ్శాంతిని ఇవ్వాలా? యేసు ప్రభువు వారు చెప్పారు, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును అన్నాడు.
రెండోది మార్గములో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గము గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగునని ఇర్మియా మరి 6:16లో ఆ మాట కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగునని యేసుప్రభువు వారు చెప్పారు 11:28లో, నా యొద్దకు రండి, మత్తయి సువార్తలో నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే విశ్రాంతిని, మనశ్శాంతి అనేటువంటిది దేవుడు ఇవ్వాలి. యేసుప్రభువు వారు చెప్పారు తన శిష్యులతో, ఇదిగో లోకం ఇచ్చినట్లుగా కాదు, నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. మరి స్త్రీల వలన మనశ్శాంతి దొరుకుద్దంటే ప్రపంచంలో ఏ ముసల్మాన్ పురుషుడు తమ ఇళ్లలో స్త్రీల వలన ఏమాత్రము మనశ్శాంతి పొందుతున్నారు చెప్పండి అన్నప్పుడు, ఈరోజు కోర్టుకు వెళ్తా లేదా, విడాకులు మీరు ఇచ్చుకుంటా లేదా, సమస్యలు లేవా అనేసి నేను వారిని ప్రశ్నించినప్పుడు వారి నుండి నాకు సరైన సమాధానం రాలేకపోయి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా వరకు వారు మౌనం దాల్చారు ప్రియులారా. అలాగే నేను వారిని ప్రశ్నిస్తూ మరికొన్ని విషయాలు నేను వారిని ఈ విధంగా అడగటం జరిగినది. ఏమిటంటే, మీ అల్లా అన్ని స్థలాలకు పరిమితమా లేక ఒక్క స్థలానికే పరిమితమా అని అడిగాను. మీ అల్లా అనేటువంటి దేవుడు ప్రపంచం భూమి అంతటికి పరిమితమా లేదా ఏదైనా ఒక ప్రదేశానికి, ఒక స్థలమునకు మాత్రమే మీ దేవుడు పరిమితమా అని నేను అడిగాను. దానికి వారేమన్నబ్బే లేదు అల్లా అన్ని స్థలాలకు, అన్ని ప్రదేశాలకు పరిమితం అన్నారు. అప్పుడు నేను అన్నాను, మరి అన్ని ప్రదేశాలకు పరిమితమైనప్పుడు ప్రతి సంవత్సరంలో ఏ ఒక్క చనిపోయేలోగా జీవితంలో ఒక్కసారైనా మక్కా అనేటువంటి ఆ సౌదీ అరేబియా అనేటువంటి ఆ భూభాగములో మీరు ఎందుకు అడుగు పెడుతున్నారు? అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మీరు ఎందుకు చేస్తున్నారంటే, ఒక ఆయన అనేసాడు, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే మాకు పుణ్యం వస్తుంది అని. అంటే దేవుడు మానవుడికి పుణ్యం ఇవ్వటానికి స్థలము ముఖ్యమా, పుణ్యం ఇచ్చే దేవుడు ముఖ్యమా, స్థలము ముఖ్యమా అని నేను అడిగా. ఏముంది మరి అల్లాయే కదా అన్నీ చేశాడు అని. కరెక్ట్, అల్లాయే అన్నీ చేశాడు, సరే మీ ఉద్దేశ ప్రకారం. కానీ అల్లా అనబడినటువంటి ఆయన అన్ని స్థలాలకు నేను పరిమితం కాదు, నేను కేవలం ఒక్క స్థలానికి మాత్రమే పరిమితమని ఏమైనా ఉందా? లేకపోతే మీరందరూ కలిసి ఒక సౌదీ అరేబియా అనేటువంటి మక్కాకే వెళ్ళాలి, ఖచ్చితంగా జీవితంలో ఒకసారి మక్కా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చచ్చిపోతేనే బాగుంటుంది అని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు మీలో చాలామంది ప్రేత వస్త్రాలు, తెల్లని బట్టలు కూడా ముందుగానే ఒకరు చనిపోతే అక్కడక్కడే భూస్థాపన అయిపోవాలన్న ఆ ఉద్దేశంతో మీరు బయలుదేరి వెళ్తున్నారు. ఇంతకీ మీ అల్లా ఒక ప్రదేశానికి పరిమితమా, సర్వభూమండలానికి పరిమితమా అని అన్నప్పుడు ఒక ఆయన మరి మీ దేవుడు అన్నాడు. నా దేవుడు సర్వభూమికి మహారాజు. నా దేవుడు ఎప్పుడు కూడా ఒక స్థలానికి నేను పరిమితము అని ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆనాడు ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పాడు, ఈ స్థలములో మీరు ప్రార్థించండి, మీ మొర ఆలకిస్తాను అన్నాడు. కానీ దేవుడు ఒక స్థలానికి కాదు, యేసుప్రభువు ఒక మాట చెప్పాడు, ఆరాధించు స్థలం యెరూషలేములోనే కాదమ్మా, లేకపోతే మీ పితరులు ఈ కొండ మీద, ఈ పర్వతం మీద చేసినటువంటి ప్రార్థనలే కాదురా తల్లి, భూ దిగంతముల నుండి ఆయనను ఆరాధించుదురు, ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని చెప్పేసి సమస్త భూమండలానికి ఆయన అధిపతిగా చెప్పుకోగలిగాడు. దావీదు అంటాడు, దేవా ఇదిగో నేను భూ దిగంతముల నుండి నేను నీకు మొరపెడుతున్నాను అన్నాడు తప్ప యెరూషలేము వచ్చి యెరూషలేములో నుండి నీకు మొరపెడుతున్నాను నేను చెప్పలేదు. మరి మీ అల్లా అయితే ఒక ప్రదేశానికి పరిమితుడుగా కనబడుతున్నాడు, నేను ఆరాధించే దేవుడు సర్వలోకానికి పరిమితుడుగా కనబడుతున్నాడు. అందుకే నేను ఇస్లాంను విడిచిపెట్టి క్రిస్టియానిటీలోకి నేను రావటానికి అదే కారణం. తర్వాత ప్రదేశం విషయానికి వస్తే మక్కా వెళ్ళి ప్రార్థించాలని మీరు అనుకుంటున్నారు. హిందువులు కూడా అదే క్రమంలో వెళ్ళి ప్రార్థన చేస్తే మాకేదో మేలు జరుగుద్దని హిందువులు, కాశీ వెళ్ళి ప్రార్థన చేస్తే మాకేదో మేలు జరుగుద్దని వాళ్ళు కూడా అంటున్నారు. తర్వాత స్థలం. రెండవది ప్రార్థన. మక్కా వైపే చేతులు చాచి చాలామంది అంటారు నమాజ్ చేసినప్పుడు మక్కా వైపునకే తిరిగి నమాజ్ చేయాలి. అటువైపు తిరిగి కాకుండా వేరే వైపు తిరిగి నమాజు చేస్తే అంగీకరించడండి? అంటే ఆ ఒక్క ప్రదేశానికైనా, ఆ ఒక్క ప్రదేశంలో ప్రార్థన చేస్తేనైనా అల్లా వినేది? ఈ మాట అడిగినప్పుడు వారి నుండి నాకు సరైన సమాధానం ఏమీ రాలేదు. తర్వాత మీ అల్లాకి ఒక అరబ్బిక్లోనే నమాజు ఎందుకు చేస్తారు? అయ్యో, ఖురాన్ అవతరించిందే అరబ్బిక్ భాషలో కాబట్టి అది పవిత్రమైన భాష కనుక అరబ్బిక్ భాషలోనే ప్రపంచం ముస్లిమాన్లందరూ కూడా అల్లాకి నమాజు చేసేది అరబ్బిక్ భాషలో చేయాలి అని. అప్పుడు నేను అడిగాను, మీ అల్లాకి ఒక అరబ్బిక్ భాష మాత్రమే తెలుసా, లేక ఒక్క అరబ్బిక్ భాషకు మాత్రమే మీ దేవుడా?
మిగతా భాషలకు ఆయన దేవుడు కాడా? పోనీ మిగతా భాషలు ఆయనకు అర్థము కావా? లేక మిగతా భాషలు ఆయన ఆధీనములో లేవా అని అన్నప్పుడు వారు ఏం సమాధానం చెప్పాలో వారికి అర్థం కాలా. అప్పుడు నేను బైబిల్ ప్రకారం చెప్పారు, భాషలు తారుమారు చేసింది బైబిల్లో ఉన్న దేవుడే. సకల భాషలలో ఆయనను ఆరాధించబడుతూ ఉన్నాడు. ఆనాడు నెబుకద్నెజరు చెప్పాడు, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క దేవుడే సకల భాషలలో పూజ్యనీయుడు. ఏ భాషలో ప్రార్థన చేసినా సృష్టికర్తకు అందుతుంది. ఒక భాషకే నేను పరిమితం, మిగతా భాషలు పక్కన పెట్టండి, వాటితో ప్రార్థిస్తే నేను అంగీకరించను, ఈ భాషలో మీరు ప్రార్థన చేస్తే నేను అర్థం చేసుకుంటాను, నేను ఆలకిస్తాను అన్నట్టుగా బైబిల్ గ్రంథంలో దేవుడు అలా చెప్పలేదు. ఆయన సకల భాషలు, ఏ భాషలో, ఆఖరి కొండ భాషలోనూ చేయగాక, కోయ భాషలో చేయగాక, లిపి లేని భాషలో కూడా నీవు ప్రార్థన చేయగాక, ఏ భాషలను ప్రార్థించినా నీకు ఉత్తరం ఇవ్వటానికి బైబిల్ గ్రంథంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే నాకు ఇస్లాం కంటే క్రిస్టియానిటీ నాకు నచ్చింది. ఎందుకంటే నా దేవుడు సకల భాషలకు పూజ్యనీయుడు, సకల భాషలలో కూడా ప్రార్థించిన ఆయన ఆలకిస్తాడు. అలా అని చెప్పి ఏదో బైబిల్ గ్రంథం అరబిక్ భాషలోనో ఆదిమ హిబ్రూ భాషలో వచ్చిందని ఈరోజు ఎవడు కూడా ఆదిమ హిబ్రూ భాషే చదువుకొని బైబిల్ చదవాలని రూల్ లేదు. సత్యం ఎక్కడికి వెళ్ళినా సత్యమే. వెలుగు ఏ భాషలో మాట్లాడిన వెలుగు అనేది తేట తెల్లగా మనం ఏమై ఉన్నాం అనేది మనం ఉన్న ప్రదేశాలు స్పష్టంగా చూపించేది వెలుతురు. భాష ఎన్ని భాషల్లో వెలుతురన్న పదం వస్తే ఏమిటి ప్రయోజనం, వస్తే ఏమిటి? వెలుగు అనేది ఒకటే కదా. లైట్ అన్నా, కాంతన్నా, వెలుగన్నా, ప్రకాశమన్నా ఇవన్నీ కూడా ఒకే కోవకు ఒకే సందర్భానికి వర్తిస్తాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడు సకల భాషలకు ఆయన పరిమితుడు అని నేను వారిని అడిగినప్పుడు వారి నుండి నాకు ఏ విధమైనటువంటి సమాధానము రాలేకపోయింది. తర్వాత ఇలాగే నేను వారిని ప్రశ్నించుకుంటూ మరికొన్ని విషయాలు నేను వారిని ప్రశ్నించటం జరిగినది. అదేంటంటే, మరి మీ ఇస్లాం మత ప్రకారంగాను మీ మొహమ్మద్ గారు ఈ విధముగా చెప్పారు. అదేమిటంటే ఒక స్త్రీని 4 వరకు పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత ప్రతి ముసలమ్మానికి స్వర్గములో అల్లా భార్యలను ఇస్తారని చెప్పి మరి అది మీ మహమ్మద్ వారే చెప్పారో లేక మీ ముస్లిము మతములోనే ఉన్నదో నాకు చెప్పండి. స్వర్గములో భార్యలు ముసల్మాన్లకు దొరుకుతారా అని నేను ప్రశ్నించా. ఎందుకు దొరకరు? 70 మంది వరకు, ఒక ముసల్మానికి 70 వరకు కూడా అల్లా భార్యలు ఇచ్చి పెళ్లి చేస్తాడు అన్న ఒక ఆయన వెంటనే మాట్లాడేయటం జరిగింది. నేను ఆయన వైపు చూసి నేను అడిగా, అంటే స్వర్గంలో కూడా భార్యలు ఉంటారు? ఎందుకు ఉండరు? ఇస్లాం మతం కొరకు పాటుపడిన వారందరికీ అల్లా స్వర్గములో అందమైనటువంటి స్త్రీలనిచ్చి పెళ్లి చేస్తారని చెప్పేసేసి మరి వారు గిల్లితే పాలు కారే విధంగా వారు ద్రాక్షారసము త్రాగుతూ ఉంటే కంఠంలోంచి ద్రాక్షారసం దిగటం కూడా వాళ్ళకి స్పష్టంగా కనబడద్దనేసి మీరు చెప్తున్నారు కదా. నిజంగానే మరి స్వర్గములో అల్లా పెళ్ళిళ్ళు చేస్తాడంటే ప్రతి ముసల్మానికి స్వర్గములో స్వర్గ స్త్రీలతో అల్లా పెళ్ళిళ్ళు చేస్తాడని మా ఖురాన్లో క్లియర్గా ఉంది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, మరి స్వర్గములో ముసల్మాన్లందరికీ పెళ్ళిళ్ళు చేస్తాడు అల్లా అని అంటే మరి 5 పూటలు నమాజు చేసే భూలోకములో ఉండేటువంటి ముసల్మాను స్త్రీలకు కూడా అల్లా స్వర్గములో స్వర్గ పురుషుల్ని ఇచ్చి స్త్రీలకు పెళ్ళిళ్ళు చేస్తారా అని నేను అడిగా. మాట రాలా. అంటే పురుషులైన మీకు మాత్రం స్వర్గంలో భార్యలను ఇస్తాడన్నప్పుడు మరి మీ స్త్రీలకు స్వర్గములో స్వర్గ పురుషులను భర్తలుగా ఇవ్వడంటారా? అంటే ఆడవాళ్ళకు ఒక న్యాయం, మగవాళ్ళకు ఒక న్యాయం చేస్తాడా మీ అల్లా అని నేను అడిగా. లేదు, ఎంతైనా పురుషుడిది పై చేయి కాబట్టి పురుషుడిది. అదే పురుషుడు పై చేయటి శరీరాన్ని బట్టి చూస్తే, అవయవ నిర్మాణాన్ని బట్టి చూస్తే ఈమె ఆడది, ఈమె మగోడు అంటున్నాం. ఆకలి ఇద్దరికీ సమానమే, ఏదైనా గాయమైతే బాధ ఇద్దరికీ సమానమే. నిద్రలేకపోతే ఇద్దరు కళ్ళు కూడా మూతలు వేయబడతాయి. నిద్రపోయి ఉదయం లేస్తే ఇద్దరు శరీరాలు హాయిగా ఉంటాయి. చిరాకగా ఉన్నప్పుడు ఇద్దరు కూడా స్నానం చేస్తే ఇద్దరు శరీరాల మీద ఉన్న బరువంతా పోయి హాయిగా ఉంటుంది. నిద్రలోనూ సమానం, సుఖములోనూ సమానం, కష్టంలోనూ సమానము, ఆకలిలోనూ సమానం, చావులోనూ కూడా, ఇన్నిటిలో కూడా శారీరకంగా భార్యాభర్తలు లేక స్త్రీ ఇద్దరు సమానమైనప్పుడు వారిలో ఉన్న ఆత్మ అనేటువంటి దానికి స్వర్గములో పురుషులకు మాత్రమే పెళ్ళిళ్ళు చేసి స్త్రీల సంగతి ఏం చేస్తాడు అని ఈ విధంగా విపులంగా నేను అడిగినప్పుడు వారు సమాధానం లేదు.
ఒకవేళ ఈ మాట ఎంత బాధాకర, భూలోకంలో నీ కుమార్తెకు అల్లా స్వర్గంలో 70 మందిని పురుషుల్ని ఇచ్చి పెళ్లి చేస్తారంటే ఆ మాట వినటానికి ఎంత బాధాకరంగా ఉంది. అల్లా భూలోకంలో ఉండేటువంటి నీ తల్లికి లేక నీ భార్యకు స్వర్గంలో ఒక 70 మంది పురుషుల్ని ఇచ్చి అల్లా పెళ్లి చేస్తాడు, ఆ మాట వినటానికే అది శరీరం గొగ్గురు పడుతుంది. దేవుడు క్షమించుగాక, మంచి మాట కాదు కదా. అలాంటిది ఒక ముసల్మానికి అల్లా స్వర్గములో స్వర్గ స్త్రీలనిచ్చి పెళ్లి చేస్తాడు అని అంటే, ఇలాంటి భూలోకంలో వివాహ వ్యవస్థను బట్టే అన్నీ ఉన్నాయి మన మధ్య. నేను అడిగాను వారిని, నిజంగా వివాహం అనేది అక్కడ చేస్తే సంసార జీవితం అక్కడ ఉంటే మరి వారికి పిల్లలు పుడతారా అని నేను అడిగా. వారికి సమాధానం చెప్పలేకపోయారు. మరి పెళ్ళిళ్ళు చేస్తాడు వల్ల అక్కడ ఎప్పుడు కూడా సంసార జీవితాన్ని అలా చేస్తూ ఉండిపోతుంటారు. వారికి నచ్చిన అందమైనటువంటి స్త్రీలనిచ్చి అల్లా పెళ్లి చేస్తానంటే మరి సంసార జీవితం జీవిస్తున్నప్పుడు మరి అక్కడ పిల్లలు పుట్టరా? మరి ఇక్కడ కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు, సంసార జీవితం జీవిస్తున్నారు, మరి ఇక్కడ పిల్లలు పుడుతున్నప్పుడు స్వర్గంలో కూడా మరి అక్కడ అల్లా ఉన్న రాజ్యంలో కూడా పిల్లలు పుడతారంటారంటే దాని సమాధానం లేదు. సరే, సంసార జీవితం జీవిస్తున్నారు, భార్య భర్తలు కలుస్తారు, శరీరానికి స్నానాలు చేస్తారు కదా, మరి అక్కడ కూడా స్నానాలు ఉంటాయి, డ్రైనేజీలు ఉంటాయి, మురికి కాలువలు ఉంటాయి, సబ్బులు ఉంటాయి, ఉదయం మరి పళ్ళు తోముకోవడానికి పేస్టు, టంక్లైనరు, అలాగే సోపులు ఏవండి, తర్వాత పర్ఫ్యూమ్, అత్తరు పూసుకోవటాలు, ఇవన్నీ కూడా మరి స్వర్గంలో ఉంటాయి అంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా సంసార వ్యవస్థలో ఇవన్నీ కావాల్సి వచ్చాయి మనిషికి, ఇవన్నీ కావాలి. కాబట్టి అదే క్రమములో మరి స్వర్గములో కూడా ఈ విధమైనటువంటివి దొరుకుతాయా? ఈ విధమైనటువంటివి అక్కడ ఉంటాయంటారా? ఉదయం లేవడంతో పళ్ళు తోముకోవటము, తర్వాత సోపుతో స్నానం చేయటము, అప్పుడప్పుడు కుంకుడుకాయలతో తలకు స్నానం చేయటము, తుడుచుకోవటము, బట్టలు ఉతుక్కోవటము, ఆరబెట్టడం, డ్రైనేజీ సిస్టము, మరి అక్కడ పిల్లలు పుడితే మంత్రస్నానాలు, ఒకవేళ కడుపులో బిడ్డ అడ్డం తిరిగితే డెలివరీ చేయడానికి, సిజరింగ్ ఆపరేషన్ చేయడానికి డాక్టర్లు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఇవన్నీ కూడా మరి పెళ్ళి అనే వ్యవస్థ మీద, పెళ్ళి అనే దాని మీద ఇన్ని కావాల్సి వచ్చే మానవులకి. మరి ఇక్కడున్న ఈ పుర్రాకులు, ఇక్కడున్న ఈ పరిస్థితులన్నీ కూడా అల్లా ఉన్న స్వర్గంలో కూడా ఈ వ్యవస్థ ఇవన్నీ కూడా ఉంటాయి అంటారా? ఎందుకంటే పెళ్ళి అనే దాని మీద ఇన్ని ఇక్కడ మనకు కావాల్సి వచ్చాయి. డాక్టర్లు అవసరమయ్యారు, నర్సులు అవసరమయ్యారు, మంత్రస్నానాలు అవసరమయ్యారు, వైద్యం అవసరమైంది. ఏమంటే ఇవన్నీ మనకి ఇక్కడ అవసరమయ్యేవి కదా. మరి ఇలాంటివి స్వర్గంలో కూడా ఉంటాయంటాయి. బాబు అలాంటివి ఏమనకండి, అవి ఎంత ఉంటాయో మాకు తెలదు. కానీ అల్లా మాత్రం ఆ ముసల్మాన్ పురుషులకు మాత్రం స్వర్గములో పెళ్ళిళ్ళు చేస్తారు అని మాత్రం చెప్పాడు. అప్పుడు నేను నవ్వుకుని చెప్పాను, బ్రదర్ మరి మీ స్త్రీల సంగతి ఏమిటి? అల్లా మరి మీ స్త్రీలకు కూడా ఆ విధంగా పెళ్లి చేస్తారంటే ఆ మాట వినటానికి మనకు బాధాకరంగా ఉంది కదా. ఒక ఆయన అన్నాడు, మరి మీ స్వర్గంలో ఏంటి, మరి మీ స్వర్గంలో ఏముంటుంది? యేసుప్రభు వారు మీరు అంటారు కదా, అల్లా యెహోవా దేవుడు ఉన్న మీ స్వర్గం ఎలా ఉంటుందండి? దయచేసి స్వర్గం అన్న మాట అనకండి, స్వర్గం అన్న మాట వాడద్దు దయచేసి. మా బైబిల్ ప్రకారం, మా బైబిల్ ఎక్కడ స్వర్గం అన్న మాట లేదు. మా బైబిల్ ప్రకారం నిత్య జీవం, మా బైబిల్ ప్రకారము పరలోక పట్టణం, అంటే పరమందు దేవుడు ఉన్న లోకం, పరిశుద్ధమైన పరలోక పట్టణం. అక్కడ పెళ్ళిళ్ళు అవ్వను నో, యేసుప్రభు వారు చెప్పారు. ఒకడు వచ్చి అన్నాడు, ప్రభు భూలోకంలో ఒక పురుషుడు ఒక స్త్రీని 7 పెళ్లి చేసుకున్నారు, 7 పురుషులు చచ్చిపోయారు, ఆ స్త్రీ చచ్చిపోయింది. స్వర్గంలో ఈ 7 పురుషులకు ఆమె ఎవరికి భార్యగా ఉంటుందని అడిగారు కొంతమంది. అప్పుడు ఆయన అన్నాడు, అసలు పరలోకంలో మీ పెళ్ళులే లేవే, అక్కడ భార్యాభర్తలుగా ఉండే పరిస్థితులే అక్కడ మీకు లేవే. దేవుని దూతల వలె ప్రకాశించు సూర్య తేజస్సు గలవారై మహిమతో మీరు వెలుగుతో నింపబడతారు తప్ప అక్కడ వాయ వరుస క్రమం అనేది లేదు. ఆయన అందరికీ తండ్రిగా ఉంటాడు, మీరు ఆయనకు కుమారులుగా, పిల్లలుగా మీరు ఉంటారే తప్ప అక్కడ భార్య, భర్త, వదిన, అక్కగారు, బావగారు ఇలాంటి వరుస క్రమం అనేది అక్కడ లేదు. అసలు వివాహ వ్యవస్థే అక్కడ లేదు అని యేసుప్రభు వారు చెప్పారు. ఇది క్రైస్తవ్యానికి బలమైనటువంటి పునాదని చెప్పారు. ఆ విషయంలో వారు అంతటితో మౌనమైపోయారు. ఆ తర్వాత నేను వారిని ప్రశ్నిస్తూ మరొక మాట ఈ విధంగా నేను వారిని అడిగి చూడటం జరిగిందన్నమాట. అదేమిటంటే మహమ్మద్ గారు ఇలా చెప్పారు, ఏమిటంటే ఖురాను 78:7 ఇలా చెప్పారు. ఏమని ఉంటుందంటే, భూమిని పరుపుగా చేయబడినది, భూమి ఎప్పటికీ ఎగిరిపోకుండా పర్వతాలను అల్లా మేకులుగా భూమికి గుర్చాడు అని చెప్పడం జరిగింది. ఖురాన్లో ఈ మాట చూపించాను నేను. మీ మత ప్రకారంగా భూమి ఎగిరిపోతుందా అని అన్నప్పుడు, ఏంటి మళ్ళీ చెప్పండి అన్నారు. మీ మత ప్రకారంగా భూమి ఎగిరిపోతుందని అలా ఎగిరిపోకుండా పర్వతాలను మరి భూమికి అల్లా తిరిగి గుర్చాడు
ఇది ఎగిరిపోతుందేమో అని చెప్పి, మరి ఇది ఎంతవరకు వాస్తవం బ్రదర్ అన్నప్పుడు, ఆ మాట ఖురాన్లో ఉందంటారా అన్నాడు. నేను వెంటనే తీసి చూపించాను. అల్లా పర్వతాలను అంటే భూమి ఎప్పటికీ ఎగిరిపోకుండానట్లు అల్లాహు దానిని పరుపుగా చేసి అది ఎగిరిపోకుండానట్లు పర్వతాలను మేకులుగా దానికి గుర్చాడు అనేసి నేను చూపించినప్పుడు వారు దానికి ఏ విధమైనటువంటి సమాధానం చెప్పలేకపోయారు. తర్వాత ఇంకొక మాట ఏం చెప్పానంటే వారితోటి, మీ మొహమ్మద్ గారు ఇలా చెప్పారు, 2 తూర్పులకు 2 పడమరలు ఉన్నవని. లేదా మీ ముస్లిం మతస్థులు చెప్తుంటుంటారు, చాలా సందర్భాలు నేను కూడా విన్నాను, మనకు కనబడేది ఈ తూర్పే కానీ ఇంకో తూర్పు కూడా అక్కడే ఉన్నది అన్నారు. 2 తూర్పులకు 2 పడమరలు ఉన్నవని మీ మతస్థులు చెప్తుంటారు. మీ ఇస్లాం మత ప్రకారం 2 తూర్పులు 2 పడమరలని. మరి 2 తూర్పులు 2 పడమరలు ఉన్నప్పుడు 2 ఉత్తరాలు 2 దక్షిణాలు కూడా ఉండి తీరాలి కదా. మరి ఆ 2 ఉత్తరాలు ఆ 2 దక్షిణాలు ఎక్కడున్నాయో కాస్త చెప్తారా? అసలు 2 తూర్పులు ఉన్నప్పుడు 2 సూర్యులు కూడా కనబడాలి కదా మనకి. మరి 2 తూర్పులు ఉన్నప్పుడు 2 సూర్యులు ఎక్కడున్నాడు, 2 పడమరలు ఎక్కడో ఉన్నారు చెప్పండి అనేసి నేను అన్నప్పుడు, ఉన్నది మేము ముస్లిమ్స్ మేము నమ్ముతాను, మాకు ఆధారం చూపించాలి కదా. బైబిల్ ప్రకారంగా పగలు నేలుటకు పెద్ద జ్యోతి ఒక్కటే అంతే. సూర్యమండలము లాంటి ప్రకాశవంతమైనటువంటి నక్షత్రాలు పాలపుంతలో కోటానుకోట్లు ఉంటే ఉండొచ్చుగాక, కానీ మానవ జాతి ప్రజలకు అతి సమీపంగా సృష్టి అంతట్లో ఒక సూర్యుడు మాత్రమే దేవుడు పెట్టాడు. పగలు ఏలుటకు పెద్ద జ్యోతి, రాత్రులు ఎన్నెలుచుటకు చంద్రుడు, ఋతువులను తెలియపరచుటకు కానీ చంద్రుడు నియమించాను. కానీ ఇలాగా మీరు అనుకున్నట్లుగా మరి 2 తూర్పులు 2 పడమరలని మీరు చెప్తున్నారు, ఇది ఎంతవరకు సమంజసము అన్నప్పుడు వారి నుండి నాకు ఏ విధమైనటువంటి సమాధానం రాల. ఎందుకంటే నన్ను మతంలోకి లాగాలని ప్రయత్నం చేసిన వారిని నేను ప్రశ్నించిన ప్రశ్నలు. అలాగే ఖురాను 18:84లో ఇలా చెప్పబడింది. అదేమిటంటే, సూర్యుడు ప్రతిరోజు తాను చీకటి అవ్వటానికి ఒక బురద కలిగిన చిన్న గుంటలో ప్రతిరోజు దిగిపోతుంటాడు అని రాయబడింది. చాలామంది ముస్లిం చిన్నప్పటి నుంచి కూడా మా తాత మా మామ ఇంట్లో కూడా చెప్పేవారు, సూరజ్ అంటే సూర్యుడు, హర్దిన్ ప్రతిరోజు కూడా రాత్రి ఆ చిన్న గుంటలో బురద కలిగిన గుంటలో ఆయన దిగిపోతాడు. చిక్కడమే అంటే బురద అన్నమాట, ఆ పానీమే మిలియాత నీళ్ళల్లోకి ఆయన దిగిపోతాడు ప్రతిరోజు కూడా బురద కలిగిన గుంటలోకి. నేను ఈ మాట వారిని ప్రశ్నించా, ఏవండి సూర్యుడేంటి చిన్న బురద కలిగిన గుంటలోకి చీకటి అవటానికి ప్రతిరోజు దిగిపోతాడా? అప్పుడు భూలోకానికి చీకటి వస్తుందా? మళ్ళీ పగలవటానికి ఆ బురద గుంటలోంచి మళ్ళీ పైకి లేస్తాడా? అప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుంది. ఏమండి ఈ మాటలు చిన్న పిల్లలు నిద్రపోవటానికి కథలు చెప్పటానికి బాగుంటాయేమో తప్ప నిజ జీవితంలో వాస్తవాలుగా నమ్మటానికి ఇవి పనికొచ్చేవిగా ఉన్నాయా బ్రదర్స్ అని నేను వారిని ప్రశ్నించినప్పుడు, ఉన్నది మేము చెప్తున్నాం అన్నారు. ఉన్నది చెప్పడం ఏంటి? నేను అడుగుతున్నా, మీరు కరెక్ట్గా సమాధానం చెప్పాలి. సూర్యుడేమిటి చిన్న గుంటలో దిగడం ఏంటి? ఒకవేళ బయటికి వెళ్ళి మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తారా మీరు? అసలు భూమి కంటే ఎన్నో రెట్లు సూర్యమండలం పెద్దదనేదే ఈరోజు అంచనా తెలిపోయింది అందరికీ. మరి భూమి కంటే ఎంతో పెద్దదైనటువంటి సూర్యమండలం భూమిలో ఒక చిన్న బురద కలిగిన గుంటలోకి దిగటానికి పిల్లోడు ఆడుకునే గోళికయ అదేమైనా జారుకుంటూ వెళ్ళ గుంటలో పడడానికి అని నేను వారిని ప్రశ్న అడిగినప్పుడు వారి నుండి సమాధానం రాలి. అప్పుడు నేను చెప్పాను, బ్రదర్ బైబిల్లో అలాంటివి లేదు, వాస్తవం కరెక్ట్గా ఉన్నది. చంద్రుడకు ఋతువులను తెలియపరచడం అంటే కాలాలను విభజించటానికి, పగలు రాత్రి, అమావాస్య పౌర్ణమి, 15 రోజులు వెలుతురు 15 రోజులు చీకటి, ఈ విధంగా తెలియపరచడానికి ఆయన సృష్టిలో చంద్రుడు పెట్టాడు. సూర్యుని పగలు రాత్రి కలగటానికి సూర్యుడు భూమి చుట్టూ తాను తిరుగుతూ భూమి తన చుట్టూ తాను తిరగటం, ఈ విధమైనటువంటివి బైబిల్లో ఉన్నవి. కానీ ఇస్లాం మతంలో నాకు వాస్తవాలు అయితే కనబడలేదు బ్రదరు అనేసి నేను వారితో చెప్పడం జరిగినది. తర్వాత ఖురాను 65:12లో మీ మహమ్మద్ వారో లేకపోతే మీ మతమే మాకు చెప్తున్నదో మాకు తెలియదు, కానీ ముస్లింలు కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఏమిటంటే 7 ఆకాశాలు 7 భూములు ఉన్నవి. ఇది ఎంతవరకు నిజం? 7 భూములు ఎక్కడున్నాయండి? 7 ఆకాశాలు ఎక్కడున్నాయి? కనబడాలి కదా. మరి ఇప్పుడు ఎవరినైనా ఆకాశం ఏదంటే పిల్లడు చెప్తాడు, అదిగో పైన ఉన్నది ఆకాశం అంటాడు. వారు భూమి ఏదంటే ఇదిగో నువ్వు నిలబడి ఉన్నది ఇది భూమి అంటాడు చదువుకునే పిల్లాడు.
మరి అలాగ మనం చెప్తున్నట్లు మరి 7 ఆకాశాలు 7 భూములు, 7 ఆకాశాలు ఉన్నప్పుడు 7 భూములు ఉన్నాయి ఉండాలి కదా. అసలు ఎక్కడున్న 7 ఆకాశాలు ఎక్కడున్నాయి, మరి 7 భూములు ఎక్కడ ఉన్నాయి? అసలు 7 అనే సంఖ్య ఎలా వచ్చిందండి ఇక్కడ? వాస్తవానికి ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని 7 భాగాలుగా విభజించారు. వీటిని మనం ఏమంటామంటే 7 ఖండాలు అంటారు. 7 ఖండాల్లోనూ ప్రవహించేటువంటి నీటిపాతాన్ని అనగా జలాన్ని సప్త సముద్రాలు అని మనం పిలుచుకున్నాం. అంటే 7 సముద్రాలు అని పేరు పెట్టి, కానీ ప్రపంచం అంతటా ఉండే సముద్రం ఒకటే, సముద్రాలు లేవు, సముద్రం ఒక్కటే. ఎందుకంటే భూమి ఒకటే, ఆ భూమి మధ్యలో నుండో పక్కనుండో సముద్రం అనేది భూమి అంతటా ఉన్నది. కాబట్టి నీళ్ళు అనేవి, భూమి అనేది ఎలాగైతే ఒకటో సముద్రం కూడా ఒకటే. అదే భూమి 7 ఖండాలుగా విభజించబడింది కాబట్టి సముద్రాలను కూడా సప్త సముద్రాలు అంటే 7 సముద్రాలని మనం పిలవటం జరిగింది. కానీ ఇక్కడ 7 ఆకాశాలు, 7 భూములు ఉన్న, మరి 7 ఆకాశాలు ఉన్నప్పుడు మరి 7 భూములు కూడా ఎచ్చట ఉన్నవి. 7 ఆకాశాలు ఎక్కడున్నాయి? అసలు ఒక్కొక్క ఆకాశానికి పేరు ఏమిటి? 2వ ఆకాశానికి ఏం పేరు పెడతారు? 3వ ఆకాశానికి ఏం పేరు పెడతారు? మరి 7 ఆకాశాలు ఉన్నప్పుడు మరి 7 సూర్యులు ఉండాలేమో కదా. ఉన్న మనది కంటికి ఒకే ఆకాశం మనకు ఉండేది. ఈ ఒక్క ఆకాశానికి ఒక సూర్యుడు మనకు సరిపోతున్నాడు. మరి ఇలాంటి 7 ఆకాశాలు ఉన్నాయి అన్నప్పుడు మరి 7 సూర్యుడులు, 7 చంద్రులు, 7 భూములు, మరి ఒక్కొక్క దాన్ని పరిపాలన చేయడానికి ఒక్కొక్క చోట ఒక్కొక్క అల్లా, అంటే 7 దేవుళ్ళు లేక 7 అల్లాలు కూడా ఉన్నారంటారా అని నేను వారిని అడిగినప్పుడు వారి నుండి నాకు ఏ విధమైనటువంటి సమాధానం అయితే రాలేదు. కాబట్టి ఈ విధంగా ముస్లిం సహోదరులు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను వారిని ప్రశ్నించినటువంటి ప్రశ్నలు అనేకములు కలవు. వారు కూడా చాలా విషయాలు నన్ను కూడా ప్రశ్నించారు. అదేంటంటే నన్ను అడిగారు, సరే బ్రదర్, మతంలో కల్లా ఏ మతం గొప్పదని మీరు నన్ను అడిగారు కదా, అసలు మీరు చెప్పండి, మతంలో ఏ మతం గొప్పదని నన్ను అడిగారు. నేను చెప్పాను అసలు ఏ మతం గొప్పది కాదు. వారిని అడిగితే ఇస్లాం మతమే గొప్ప అన్ని మతాలు, ఎందుకంటే అల్లా అన్ని మతాల కంటే దాని పై మతంలో పెట్టాడు కాబట్టి ఇస్లాం అన్ని మతాలు గొప్ప అన్నారు. నన్ను అడిగినప్పుడు నేను అసలు ఏ మతం గొప్ప కాదన్నారు. మరి మీ క్రైస్తవులు వెళ్ళి యేసు ప్రభు కోసం చెప్తూ మీ క్రైస్తవ మతంలో తీసుకెళ్తుంటారు కదా అని. అప్పుడు నేను చెప్పా, క్రైస్తవ్యం మతం కాదు. బైబిల్లో అసలు క్రైస్తవ్యం మతము లేదు, మతం కాదు, అది దేవుని మార్గం అని చెప్పి పలు చోట్ల ఉంది. దీనికి ముందు గత 2 వాల్యూమ్స్లో నేను మాట్లాడడం జరిగినది. 2 ప్రోగ్రాల్లో మతము ముఖ్యమా, మంచితనమే ముఖ్యమా, మతమే ముఖ్యమా, మానవత్వం ముఖ్యమా అనేటువంటి భాగాలలో ఈ విషయాలు కూడా అందులో ఉంటాయి. దయచేసి చూస్తున్న వారికి నేను తెలియపరుస్తున్నాను. అయితే ఆ రోజు నన్ను అడిగారు వారు, ఏ మతం గొప్ప అంటే ఏ మతం గొప్ప కాదన్నాను. మరి మీ క్రైస్తవ్యం మతం గొప్ప అంటారు కదా, మా క్రైస్తవ మతం గొప్ప కాదు, క్రీస్తు గొప్ప. క్రీస్తు గొప్ప, క్రీస్తు నుండి క్రైస్తవ్యం పుట్టింది కాబట్టి క్రైస్తవ్యం గొప్ప. క్రైస్తవ్యం అనేయాలి తప్ప క్రైస్తవ్యం మతం అన్న మాట మాత్రం మాట్లాడద్దు బ్రదర్. బైబిల్ అంతట్లో కూడా క్రైస్తవ మతం అన్న మాట బైబిల్ ఎక్కడ లేదు. నీ ఖురాన్లో మాత్రం అల్లా మతమగు ఇస్లాం, అల్లా మతమగు ఇస్లాం అని అనేక చోట్ల నీ ఖురాన్లో ఉన్నది. కానీ నా బైబిల్లో మాత్రం క్రైస్తవ మతం అనేది ఎక్కడ లేదు. ఆ రోజుల్లో మత ఛాందస్యవాదులు క్రైస్తవ్యాన్ని, అంటే యోధా మతం ఎలాగొద్దో, అశూరీల మతం ఎలా ఉందో, అమాలేకీలకు ఒక మతం ఎలాగైతే ఉన్నదో, పెరిజీలకు, హిత్తీలకు, కనానీలకు, హివ్వీలకు, యొబీసీలకు ఎలాగైతే వారి యొక్క మత ధర్మాలు అయితే ఉన్నాయో వారికి, అలాగనే క్రైస్తవ్యానికి వారు మతమని పేరు పెడితే పెట్టచ్చేమో తప్ప యేసు ప్రభు వారి బోధల్లో కానీ, లేకపోతే యెహోవా దేవుని యొక్క బోధల్లో కానీ, అపోస్తులు ఆయన శిష్యుల బోధల్లో కానీ క్రైస్తవ్యాన్ని ఒక మతము, క్రైస్తవ మతాన్ని మీరు ప్రచారం చేయండి అన్న మాట బైబిల్ అంతట్లో ఎక్కడా లేదు బ్రదర్. కాబట్టి క్రీస్తు గొప్ప తప్ప క్రైస్తవ మతం అనేది మాత్రం ఎక్కడా లేదు. క్రీస్తుని బట్టి పుట్టుకొచ్చింది కాబట్టి క్రైస్తవ్యం. క్రిస్టియాన్ అంటే క్రీస్తుని అంతరంగం, ఇన్ అంటే లోపల, క్రిస్టియన్ అంటే క్రీస్తుని అంతరంగములో లోపల కలిగి ఉన్నవాడు మాత్రమే క్రైస్తవుడు. అంటే క్రీస్తుని హృదయంలో ఉంచుకుని ఆయన అడుగుజాడలో నడిచేటువంటి వాడు క్రైస్తవుడు. అందుకే బైబిల్ చెప్పిన అంతియోకియలో మొట్టమొదట క్రైస్తవులు అనబడేది అని ఉంది తప్ప క్రైస్తవ మతం పుచ్చుకున్నారు అన్న మాట అక్కడ లేదు అనేసి నేను చెప్పడం జరిగింది. తర్వాత మరి మరొక మాట అడిగారు, మమ్మల్ని అడిగారు కదా, మరి మీలో క్రైస్తవ్యంలో భేదాలు లేరా? మరి యేసుప్రభు నమ్మిన అందరూ కోటీశ్వర్లేనా? యేసుప్రభు నమ్మినటువంటి వారిలో మరి భేదవాళ్ళు లేరా అని నన్ను అడిగారు. ఎందుకు లేరు? ఆ మాట యేసుప్రభువే చెప్పారు. ఏమన్నారు? భేదాలు ఎల్లప్పుడు మీతోటే ఉండును. క్రీస్తు ప్రభుని అంగీకరిస్తే భేదలు ఉండరా?
యేసుప్రభు నమ్మితే గుడ్డోళ్ళు లేరా? లెపర్స్ వాళ్ళు లేరా? యేసుప్రభు నమ్మిన తర్వాత పుట్టేటువంటి పిల్లల్లో కొంతమంది కాళ్ళు చేతులు లేకుండా కూడా పుట్టేవాళ్ళు బోడు మంది ఉన్నారు. ఎందుకంటే శరీరం నిష్ప్రయోజనం కదా, ఆత్మయే జయింపచేయను. 2 చేతుల్లో ఒక చేయలేనంత మాత్రాన ఆత్మలో దేవుడిచ్చిన పాడు సగం తగ్గిపోదే? 2 కాళ్ళల్లో ఒక కాలు లేకుండా పుట్టినంత మాత్రం దేవుడు వాళ్ళలో పెట్టిన ఆత్మ బరువు తక్కువ కాదే? ఒకడికి 2 కళ్ళు లేకపోయినా 2 చేతులు లేకపోయినా మొత్తం మీద వాడు మనిషిగా పుట్టాడు కాబట్టి తోటి మనిషికి ఉన్న ఆత్మ యొక్క బరువు, ఆత్మ యొక్క స్థితిని అవతల వాళ్ళలో పెట్టాడు తప్ప అవయవాలలో ఉండవలసిన వాటిలో కొన్ని అవయవాలు తక్కువైపోయినంత మాత్రాన ఆత్మలో ఇవ్వాల్సిన పాళ్ళు దేవుడు తగ్గించడు బ్రదర్. ఆత్మ ముఖ్యం తప్ప శరీరం ముఖ్యం కాదు. ఆడు కుంటోడుగా పుడతేటి, గుడ్డోడుగా పుడతేటి, ఒక కాలు లేకపోయి పుట్టడం ఏంటి, ఒక కాలు ఉండి పుట్టడం ఏంటి, ఏం పర్వాలేదు. క్రైస్తవులు పుట్టినాయి, ఇంకా పుడతారు కూడా అలాంటి వాళ్ళు చాలామంది. క్రైస్తవుల్లో మోగోళ్ళు లేరా? క్రైస్తవులు గుడ్డోళ్ళు లేరా? క్రైస్తవులు కాళ్ళు చేతులు పోయినటువంటి వాళ్ళు మంచి ప్రార్థన చేసే తల్లిదండ్రులు కూడా గుడ్డు పిల్లలు పుట్టలేదా? పుట్టనే. దేవుని మహిమ కొరకి వీడు గుడ్డివాడిగా పుట్టాను అన్నట్లుగా ఆ క్రైస్తవుల్లో కూడా గురుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, మోగవాళ్ళు ఉన్నారు, భేదవాళ్ళు ఉన్నారు, అడుక్కు తినేవాళ్ళు కూడా ఉన్నారు. యేసుప్రభు బైబిల్ చేతితో పట్టుకునే ఉంటారు, మెడలో ఏదో ఒక యేసుప్రభు ఫోటో ఏదో పెట్టుకొని ఆ వారి లెపర్స్ వాళ్ళు కుష్ఠరోగులు ఈదుల్లోకి వెళ్ళి పూర్వం అడుక్కునేవాళ్ళు. వాళ్ళని చూసి అదిగో కుష్ఠరోగులు వచ్చి అడుక్కుంటున్నారని చెప్పి వాళ్ళకి రూపాయి పాప ఏదో కాస్త బియ్యం వేసేవారు. వారు కూడా యేసుప్రభు పాటలు పాడేవారు వీధుల్లోంచి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఇది కేవలం శరీరానికి ఆ జబ్బు, ఆత్మకు జబ్బు కాదు. తర్వాత మరి మీ క్రైస్తవ్యం గొప్పదైతే, మీ యేసుప్రభు గొప్ప అయితే, క్రైస్తవ్యంలో పెళ్లి చేసిన తర్వాత విడిపోయినటువంటి వాళ్ళు భార్య భర్తలు లేరా? మరి మమ్మల్ని మీరు ప్రశ్నించారు కదా. మీ యేసుప్రభు నమ్మినటువంటి వారిలో భార్యాభర్తలు విడిపోయినటువంటి వారు లేరా? మరి మీ క్రైస్తవ్యం గొప్ప అయితే అని నన్ను ప్రశ్నించారు. మంచి మాట, తప్పులేదు. క్రైస్తవ్యంలో కూడా పెళ్లి చేసుకున్న 4 రోజులు కూడా విడిపోయిన వాళ్ళు చాలామంది అండి. కారణం ఏంటి? వారు మనసులు ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోక, అంతరంగంలో ఉన్న అనేక ఉద్దేశాలు బట్టి యేసుప్రభుని అడిగారు బోధకుడా, మరి వారు విడాకులు ఇచ్చేసుకోవటానికి కారణం ఏమిటి అనంటే మీ హృదయ కాఠిన్యమును బట్టే మీరు విడిపోతున్నారు అని ప్రభువు చెప్పాడు. యేసుప్రభు నమ్మితే విడిపోయిన వాళ్ళు లేరా? అందరూ అతుక్కొని ఉన్నారంటే లేదు, చాలా కుటుంబాలు విడిపోయినాయి. యేసుప్రభు నమ్మినా కూడా విడాకులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఎందుకు అలా జరిగింది? మమ్మల్ని మీరు ప్రశ్నించారు కదా, మీ ఇస్లాం మతం గొప్ప అయితే మీ ఇస్లాం మతంలో విడాకులు ఎందుకు జరుగుతున్నాయన్నమాట అన్నారు కదా. మరి మీ క్రైస్తవులు కూడా యేసుప్రభు నమ్ముకున్న విడిపోయినారు ఎందుకు లేరు? 190 మంది ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకు అలా విడిపోతున్నారు? ఎందుకు ఆయన అడగండి యేసుప్రభుని, ఆయన ఏం చెప్పాడో. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు ఏమని? మీ హృదయ కాఠిన్యమును బట్టి మోషే మీకు విడాకులు ఇచ్చి విడిపోండి అని ఆయన మోషే మీకు చెప్పటానికి గల కారణం. ఎందుకంటే దేవుడు సృష్టి ఆది నుండి వారిని స్త్రీనిగాను పురుషునిగాను చేశాను. దేవుడు జతపరిచిన వారిని ఏ నరుడును వేరుపరచకూడదు. కాకపోతే మీ హృదయ కాఠిన్యమును బట్టి మీరు ఒకరు విడిపోతున్నారు అని చెప్పి మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనములో ఒక మాట చెప్తాడు దేవుడు. ఏమంటాడంటే, యెహోవానగు నేను మరి పెండ్లి చేసుకున్న తర్వాత భార్యకు విడాకులు ఇవ్వటం అనేది నాకు అసహాయమైన క్రియ. ఏ పురుషుడు కూడా దయచేసి తన భార్యకి ఎన్నడూ విడాకులు ఇవ్వకూడదు. చూడండి, మలాకీ గ్రంథము అంటే మత్తయి సువార్తకు ముందు భాగంలో ఉంటుంది అది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే అక్కడ అంటాడు, యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షముగా యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాతురాలే కదా, అనగా నీ పెండ్లి భార్య అయ్యే కదా అనంటూ ఇక్కడ 16వ వచనంలో అంటాడు, భార్యకు పరిత్యాగించుట అది నాకు అసహ్యమైన క్రియ. దేవుడు చెప్పేశాడు భార్యకు విడాకులు ఇవ్వకూడదు. కానీ మీ ఇస్లాంలో అలా లేదు. తలాక్ 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 3 సార్లు చెప్తే ఆమెను వదలగొట్టుకున్నట్టు. ఒకవేళ ఉన్నా సరే, భార్య ఉన్నా ఇంకొక 2-3 వరకు, మీరు 4 వరకు పెళ్లి చేసుకోవాలి. కానీ బైబిల్ ప్రకారంగా అలా లేదు. కాబట్టి బైబిల్ ప్రకారంగా మనం చూస్తే మరి క్రైస్తవ్యం అనేటువంటిది మతము కాదు. క్రైస్తవ్యం అనేది యేసు ప్రభువారు మానవులను సన్మార్గంలో నడిపించే ఏకైక దివ్యమైన మార్గం. అంటే ఒక రోగికి ఔషధం అనేది ఎంత గొప్పదో, ఆకలితో ఉన్నవాడికి ఆహారం అనేటువంటిది ఎంత శ్రేష్టమైనదో, దప్పిగొన్నవాడికి నీళ్ళు ఎంత అవసరమో, చీకట్లో ఉన్నవాడికి వెలుగు అనేది ఎంత అవసరమో, ప్రియులారా, మానవులకు పరిశుద్ధత నేర్పించి సన్మార్గములో నడిపిస్తూ వారు తనువు చాలించి ముగించిన తర్వాత వారికి నిత్య జీవం ఇచ్చే పనిలో క్రైస్తవ్యం, క్రీస్తు బోధ క్రైస్తవ్యం అంత శ్రేష్టమైనది. ఈ విషయాలు నేను వారితో చెప్పినప్పుడు వారికి ఏమి బదులు మాట్లాడలేక వారు మౌనమైపోయారు.
కాబట్టి హిందూయిజంలో బహుదేవతారాధన చేసేవారు అగరత్తులు వెలిగిస్తున్నారు, కొబ్బరికాయలు కొడుతున్నారు, దిష్టులు తీస్తున్నారు, ఆ గుమ్మానికి ఏదో దిష్టి తగులుతుంది ఏయో వాళ్ళు పెట్టుకుంటున్నారు. మీరు వాడు ఎర్ర రంగు గుడ్డ కడితే మీరు పచ్చ రంగు గుడ్డ పెడుతున్నారు, వారు కొబ్బరికాయలు ఏయో కడుతున్నారు, మీరు కడుతున్నారు. వాడు చేతికి ఉంగరాలు పెట్టుకుంటున్నారు, మీరు చేతికి ఉంగరాలు పెడుతున్నారు. వారు మీరేం మక్కాయిల్లి చచ్చిపోతే పుణ్యం అవుతుంది మీరు అన్నట్లు విగ్రహాలను దేవుడుగా నమ్మే హిందువులు కూడా కాశీ వెళ్ళి చచ్చిపోతే పుణ్యం వస్తున్నారు. వాళ్ళు కూడా కాశీ వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటున్నారు, మీరు కూడా మక్కా వెళ్ళి ఆ జుమ్ పానీ అనేటువంటి ఆ నీళ్లు మీరు తెచ్చుకుంటున్నారు. వారు కూడా జాతక బలాలు చూస్తున్నారు, చేతికి ఉంగరాలు రంగురాళ్ళు వారు ధరిస్తున్నారు. మీ ఇస్లాం మతంలో కూడా రంగురాళ్ళు ధరిస్తున్నారు. వారు కూడా అగరత్తులు వెలిగిస్తున్నారు, మీరు అగరత్తులు వెలిగిస్తున్నారు. వారు సాంబ్రాణి ధూపం వేస్తారు, మీరు సాంబ్రాణి ధూపం వేస్తున్నారు. తర్వాత వారు బాబాలు అని చెప్పేసి చచ్చిపోయిన వారు సమాధుల దగ్గరికి వెళ్ళి ఏయో పూజకు సంబంధించినవన్నీ కూడా పువ్వులు జల్లి అన్ని పెట్టి అక్కడ దండం పెట్టుకొని బాబాల సమాధి దగ్గర వాళ్ళు వస్తున్నారు. అలాగే మీరు కూడా ఫాతియా అంటే బూందీ ఎలాంటి ఏవి మీరు కూడా ఇచ్చి ఆ బాబా దగ్గర ఆ బాబా ముझे మాఫ్ కరో, అల్లా సి బోలో मैं करे సుగునా మాఫీ కరో, ముझे బచావ్, లేక నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా పాపాలు క్షమించమని అల్లా దగ్గర నా పక్షంగా నువ్వు ఫిర్యాదు, నా పక్షంగా నువ్వు సాక్షిగా నా కోసం నువ్వు చెప్పాలి. ఎందుకంటే నేను తక్కువ, అల్లాకు నువ్వు చాలా ఎక్కువ కాబట్టి దగ్గర వాడు కాబట్టి నువ్వు చెప్పు, నువ్వు భక్తిపరుడు కాబట్టి అని చెప్పి ముస్లింలు అయినటువంటి మీరు కూడా బాబాల దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నారు, వాళ్ళు బాబాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు నమస్కరిస్తున్నారు. ఇక వాళ్ళకి మీ మతానికి ఏమిటి తేడా? మీ మతమే గొప్పదన్నప్పుడు మరి మీ మతంలోకి ఎవడైనా కొత్తవాడు వస్తే మీరు అంగీకరిస్తున్నారు కదా. అలాగే మీ మతంలో నుండి వేరే మతంలోకి వెళ్ళిపోతే వాడిని ఎందుకు మీరు చంపేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఇలాగ నేను ప్రశ్నించినప్పుడు మరి వాటికి సరైన సమాధానం రాలేదు. మళ్ళా అన్నారు మక్బూల్ గారు, ఎప్పుడైనా వీళ్ళ అవకాశం కుదిరితే మరొకసారి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. కాకపోతే వెళ్ళేటప్పుడు మరలా చెప్తున్నాం, ఎప్పటికైనా మీరు మరలా మా ఇస్లాం మతంలోకి రావాలి, ఇస్లామే సత్యం అన్నారు. బ్రదర్ మీరు ఎన్ని చెప్పండి, నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, నా దేవుని యొద్దే నేను బ్రతుకుతున్నాను, నా దేవుని యొద్దే నా ప్రాణాలు నా ప్రభు దగ్గర అర్పిస్తాను. ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. కాబట్టి క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం అనేది మోక్ష మార్గం. ఏమండి, మదర్ తెరీసా ఎంతోమంది కుష్ఠరోగులను బాగు చేసింది. అలా బాగు చేసినప్పుడు ఆమె వర్ణన అడిగిందా, నీదే కులము నీదే మతము అని చెప్పి వాళ్ళకైనా వైద్యం చేసిందా? లేదు కదా. ఎంతోమంది క్రైస్తవులు భూమి మీద ఇంగ్లీష్ మెడిసిన్స్ హాస్పిటల్స్ కట్టారండి. ఇవన్నీ కూడా కట్టింది క్రైస్తవులే. మరి వారు ఎప్పుడైనా సరే పలానా మతం వాళ్ళకి మేము వైద్యం చేస్తాము, పలానా వాళ్ళకి మాత్రమే మా దగ్గర నుండి ఔషధాలు మేము ఇస్తామని ఎప్పుడైనా ఆ బ్రిటిష్ వారు కానీ లేకపోతే క్రైస్తవ దొరలు కానీ ఆ వైద్యం చేసేటువంటి వాళ్ళు ఎప్పుడైనా అలా అన్నారండి? ఈరోజు కూడా క్రిస్టియన్ సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది అనాథులైన పిల్లలు వెళ్ళి చదువుకుంటున్నారు. మరి ఇప్పుడు ఒక మద్రసాకి వెళ్ళాలంటే ఒక ముస్లిమ్స్ మాత్రమే వెళ్ళాలి. ఒక మద్రసాకి ఒక బొట్టు పెట్టుకొని, అయ్యా నాకు వెనక ముందు ఎవరో కూడా లేరు, నాకేదో కాస్త ఇప్పుడు మెతుకులు పెట్టండి మీ దగ్గరికి వస్తానంటే ముస్లిమ్స్ ఒప్పుకుంటారండి? మద్రసా పిల్లలు చదువుతున్నారు కదా, ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి కుర్తా పైజామా వేస్తారు, ప్యాంటు ఇక కింద పాదానికి ఎత్తుగా ప్యాంటు కురసగా తొడిగిస్తారు. తర్వాత వాడికి ఇస్లాం యొక్క మత ధర్మాన్ని ఏదో వాళ్ళు బోధిస్తారు, నెత్తి మీద చిన్నప్పటి నుంచి వాడు టోపీ పెడతారు. అప్పుడు ఖచ్చితంగా అర్థమైపోతుంది వాడు ముసల్మాన్ పిల్లవాడు అని చెప్పేసి. మరి క్రైస్తవ అనాథాశ్రయ క్రైస్తవ యొక్క పిల్లల హాస్టల్ అలా లేదే. కులాలకి కాపులు మంగళ్ళు చాకళ్ళు హిందువులు వెళ్తారు, సాయిబుల పిల్లలు వెళ్తున్నారు, క్రైస్తవ పిల్లలు వెళ్తున్నారు, సిక్కు మతస్థులకు సంబంధించిన పిల్లలు వెళ్తున్నారు ఎంతోమంది. ఎందుకంటే ఆ క్రైస్తవులకి మతం ముఖ్యం కాదుగాక మానవత్వం మనుషులు ముఖ్యం. కనుక మద్రసాకి బొట్టు పెట్టుకొని ఒక బైబిల్ పట్టుకొని వెళ్ళి, అయ్యా మీ దగ్గర నేను ఎప్పుడు ఉంటాను, ఇక్కడ నాకు ఎప్పుడు కూడా అన్నం పెట్టండి, నాకు పాఠాలు సమాజానికి ఉపయోగపడే పాఠాలు నాకు నేర్పించండి, అక్కడ జరగదు. అరబ్బిక్ నేర్పిస్తారు, ఖురాను మాత్రమే నేర్పిస్తారు తప్ప సమాజానికి ఉపయోగపడే ఇంగ్లీషు కానీ ఆఈలు కానీ ఏబిసిడీలు లాంటివి కానీ మద్రసాలో నేర్పించరు. ఎందుకంటే వారు మతాన్ని కలిగి ఉన్నారు కాబట్టి మత సిద్ధాంతాలు ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి నూరు పోస్తారు. మరి క్రిస్టియన్ హాస్టల్లో చిన్నపిల్లల యొక్క స్కూల్స్ ఉన్నాయి, క్రిస్టియన్స్ సంబంధించినటువంటివి. వారు అక్కడ అలాంటి ఏం చెప్పరే, ఎవరు రానివ్వండి, వారు బొట్టు పెట్టుకున్నా బొట్టు పెట్టుకోకపోయినా, బురకా వేసుకున్నా బురకా లేకపోయినా, ఏమండి వారు ఏ పేరు గలవారైనా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతారు, క్రైస్తవ మిషనరీస్. కాబట్టి క్రైస్తవ్యం మతము కాదు, ఇస్లాము మతము, హిందూయిజం కూడా మతమే. ఆ మతం గలవారిని మాత్రమే వారు ప్రేమించగలుగుతారు. క్రైస్తవ్య మతము కాదు, మానవ జాతిని మేలుకొలిపేటువంటిది. కాబట్టే
క్రైస్తవ్యంలోకి ఎవరైనా రావచ్చు, క్రీస్తుని ఎవరైనా అంగీకరించవచ్చు, క్రీస్తు బోధలను అనుసరిస్తూ క్రీస్తు సన్మార్గములు ఎంతమందైనా నడవచ్చు. ఈ క్రీస్తు మార్గమే పాపిని పరిశుద్ధుడుగా చేసి పరలోక ప్రాప్తినిచ్చేటువంటి ఏకైక దివ్య మార్గం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దివ్యమైన మార్గం. చివరికి ఈ మాట చదివి నేను ముగిస్తా. చూడండి, కీర్తనల గ్రంథం 25 కీర్తన 8 నుండి మనం చదివితే అక్కడ ఏ దేవుని యొక్క మార్గము ఎంత శ్రేష్టమైనదో మనకు కనబడుతుంది. బైబిల్లో ఉన్న దేవుడు యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములు గైకొను వారి విషయములలో యెహోవా త్రోవలన్నీయు కృపా సత్యములునయ్యున్నవి. ఇంకెంతకన్నా ఏం కావాలండి? యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములు, తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించి ఆయన దీనులను నడిపించునని రాయబడం తప్ప మతస్థులను నడిపించునని లేదు కదా. వాడు ఏ మతములో ఉంటేనేమి, వాడు మనిషా కాడా? దేవుడు మనిషిని సృష్టించాడు కాబట్టి మనిషి కావాలి దేవుడికి. మతం అనేది మనుషులు సృష్టించుకున్నాడు కాబట్టి మనిషికి మతం కావాలి. కాబట్టి బైబిల్ గ్రంథంలో దేవుడికి ఏ మతము ముఖ్యం కాదు, మనిషి మాత్రమే ముఖ్యం కాక. కాబట్టి క్రైస్తవం ఎంతో ఉత్తమమైనది, క్రైస్తవ్యం అనేది ఎంతో శ్రేష్టమైనది. భూమి మీద ఎన్నైనా మతాలు ఉండొచ్చు, కానీ క్రైస్తవ్యం మతము కాదు. క్రైస్తవ్యం అనేది పరలోకానికి వెళ్ళగలిగే ఏకైక దివ్యమైనటువంటి నిత్య జీవానికి వెళ్ళే దైవ మార్గము. ఇదే మాటలు ఆ రోజు నేను చెప్పి, బ్రదర్ దయచేసి ఇంక మీరు ప్రయత్నాలు చేయకండి, నేను కానీ నా ఇంటి వారు కానీ నా స్వజనులు కానీ ఎంతమంది అయితే యేసు ప్రభువుని ఇస్లాం మతాన్ని విడిచిపెట్టి సన్మార్గంలో నడుస్తున్నామో ఇంకెప్పటికి కూడా అందులోకి మేము రావాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే ఇందులో వచ్చి మేము దరిద్రాన్నో నష్టాన్నో లేకపోతే ఇంకొక స్థితిలో మేము ఉంటే మేము అనుకోవాలి, అయ్యో ఇందులోకి వచ్చి మేము పాడైపోయాం. ఇందులోకి వచ్చి బాగుపడ్డాం కదా, మంచిగా జీవిస్తున్నాం, గౌరవం పెరిగింది, విలువ పెరిగింది, సమాజంలో నైతిక విలువను మేము కాపాడుకోగలిగాము, మంచి జరుగుతూ ఉంది, 10 మంది మధ్యలో మాకు ఊరట కలుగుతుంది, ఆదరణ కలుగుతుంది, 10 మందిని మేము ప్రేమించగలుగుతున్నాము. ఇందులోకి వచ్చి మేము చెడిపోయింది ఏముంది, మేము తప్పుడు మార్గంలో నడుస్తున్నామని మీరు అనుకోవటానికి. కాబట్టి ఇది సన్మార్గం. ఇందులోకి వచ్చిన మేము బాగున్నాం, ఇందులోకి వచ్చిన అనేక మంది బాగున్నారు. త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, నరహత్యలు చేసేవారు ఎంతోమంది యేసు ప్రభువుని అంగీకరించి ఈరోజు నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారు. అందుకు సాక్ష్యం జైల్లోకి వెళ్ళి ఖైదీలను చూడండి. వచ్చినప్పుడు క్రూరుడుగా రావచ్చు ఆ జైలుకి. ఆ జైల్లో దేవుని పాటలు, మాటలు, ప్రార్థనలు వాడు విని ఈరోజు జైల్లో ఉన్న ఎంతోమంది ఖైదీలు బయటకు వచ్చి పూర్తిగా యేసు ప్రభు వారి మార్గంలో నడుస్తున్నారు. ప్రతి జైల్లో కూడా యేసు ప్రభు వారి బోధలు ఉన్నాయి. ఆదివారం అయితే జైల్లో ఖైదీలందరూ చోట కూడుకొని పాటలు పాడుకొని ఎవరో ఒక దైవజనుడు ఆ జైల్లోకి వెళ్ళి దేవుని వాక్యం చెప్పట ఆ మంచి మాటలకు అందరూ కూడా లోబడుతున్నారు. ఎందుకంటే క్రైస్తవ్యం మంచిని బోధించేది తప్ప మతాన్ని ప్రచురపరిచేదైతే కాదు. మత తత్వంలో ఉన్నవాడికి క్రైస్తవ్యం కూడా మతంలాగే కనబడతారు. ఎందుకంటే ఆడు మొదట మతంలో ఉన్నాడు కాబట్టి ప్రతిదీ మతం అని అనుకుంటాడు గాక. కాబట్టి క్రైస్తవ్యం మతము కాదు, ఇస్లాం మతము, హిందూయిజం మతం, సిక్కు మతం, జైన మతం, బౌద్ధ మతం, లోకల్ ఎన్నో మతాలు ఉన్నాయి. కానీ క్రైస్తవ్యం అనేది నిత్య జీవానికి వెళ్ళి ఏకైక మార్గం. కాబట్టి ఇందులోకి అనేకులు రాగలుగుతున్నారు. ఇందులోకి వచ్చిన గెడ్డం పెంచుకోవాలి, గెడ్డం తీసి అలాంటి రూల్స్ ఏమి లేవు ఇక్కడ. ఇస్లాంలో అలా కాదు. ఖచ్చితంగా 40 రోజులకు సరిపడే గెడ్డాన్ని మిగతాది కట్ చేసి 40 రోజులకి ఎంత పొడుగైతే గెడ్డం అది మాత్రం విడిచిపెట్టాలి. ప్రతి ముసల్మాన్ తప్పనిసరిగా శిరస్సు మీద టోపీ పెట్టాలి. మరి క్రైస్తవ్యంలో అలాంటి ఏమీ లేవే. కారణం ఏంటి? ఇక్కడ హృదయానికి దేవుడికి సంబంధించింది, మనసుకు దేవుడికి సంబంధించింది తప్ప వేషధారణకు దేవుడికి సంబంధించింది ఇందులో లేదు. ఇస్లాం మతంలో మనుషుడి యొక్క వేషధారణకు అల్లాహకు సంబంధించింది, కానీ క్రైస్తవ్యంలో పై కనబడి వేషధారణకు దేవుడికైతే సంబంధం లేదు, కానీ అంతరంగానికి దేవుడికి సంబంధించింది. కాబట్టి ప్రియులారా, మరి ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వ్యక్తిగతంగా వచ్చి కలవండి. ఫోన్ ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలియపరచండి. నన్ను ప్రశ్నించిన నా ముస్లిం సహోదరులకు 10 ఏళ్ల క్రితం మాట నేను చెప్తున్నాను. వారు ఆ రోజున ప్రశ్నించిన వాటిని ఆ రోజు సమాధానం చెప్పలేకపోయారు. వాటిని ఇప్పుడు నేను
వెలుగులోకి ఈ విషయాలు తీసుకొస్తూ చాలామంది ఇప్పుడు కూడా నన్ను అడుగుతున్నారు, మీరు ఇస్లాం విడిచిపెట్టి ఎందుకు క్రైస్తవులోకి వెళ్ళిపోయారు, అందులో ఏముందని నన్ను అడుగుతున్నారు. కాబట్టి వారికి తెలియపరచటానికే ఈ విషయాలు నేను బాహాటంగా ఇప్పుడు బయటికి తెలియపరిచాను. మంచిది. ప్రార్థన. దయగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, కృతజ్ఞతలు. ఈ 2 భాగాల ద్వారా మాతో మాట్లాడారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. మరి దీనికి ముందు మరొక 2 భాగాలలో మతం ముఖ్యమా, మంచితనమే ముఖ్యమా, మతము ముఖ్యమా, మానవత్వమే ముఖ్యమా అనే విషయంపై మాతో మాట్లాడారు. ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇంకా అనేక విషయాలు మాకు తెలియపరచండి. సత్యాన్వేషణ కలిగిన ఈ సన్మార్గంలోనే మమ్మల్ని నడిపించండి. రుజువు మార్గం వైపే మమ్మల్ని నడిపించండి. నీకు ఆయాసకరమైన మార్గములలో మేము నడవకుండానట్లు నాయన, నీ మార్గముల గురించి పాపులకు ఉపదేశించి నీ దీనులను చేపట్టి నడిపించే దేవుడవు తండ్రి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. నీ మార్గం ఎంతో రమ్యమైనది ప్రభువా. ఆ మార్గములో మానవ జాతి ప్రజలు నడాలి. ఆ మార్గములో నడిపించే పనిలో ఎంతోమంది హతసాక్షులై మరణించారయ్యా, ఈ మార్గాన్ని చూపించే పనిలోనే. కాబట్టి ఈ మార్గం ఇంకా మూతవేయబడలేదు, ఈ మార్గం ఇంకా తెరవబడే ఉంది. ఈ మార్గములో అనేకులు రావాలని, లోబడనోలని ప్రజల వైపు దినమంతా నీవు చేతులు చాపి ఉన్నావు ప్రభు. నీ చేతులకు ఈ మాటలు విన్న వాళ్ళందరినీ అప్పగించుకుంటూ వారి స్నేహితులను ఈ మాటల చేత ఒకరిని ఒకరు ఈ మాటలు పంచుకొని, ఇదిగో పలానా ఆయన ఈ విధంగా చెప్పారు, ఇందులో సత్యమే ఉంది అని చెప్పి ఒక్కొక్కరు ఆత్మీయత పురుగొల్పుకొని విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఈ మాటలు ఇతరులకు పంచే కృప అందరికీ దయచేయండి. నీ చిత్తమైతే బ్రతుకుంటే మరొక భాగముతో ప్రజలతో మాట్లాడటానికి నీ దాసునికి అవకాశం ఇవ్వండి. అప్పటి వరకు నీ కృపగల హస్తాలకు మేము అందరం అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు పేరిట వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది ప్రియులారా, మరొక భాగముతో మరొక దినాన మనందరం కూడా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృపాక్షేమాలు మీకు కూడా తోడై నడిపించుగా.